దానికి కాల్ చేస్తారని వీలైతే ఆ కాలనీ మనం ఉన్నది రేపు రాబోతుంది వస్తున్నాయి కాబట్టి ఘనంగా జరుగుతుంది. వాయిద్య పరిచయం బాగా జరుగుతుంది. చక్కటి గాయకులు పాటలు పాడేవాళ్ళు అందరూ కూడా వచ్చి దేవుడికి మహిమకరంగా ఆ కుటుంబానికి మరి ఓదార్పు ధైర్యం దేవుడు అనుగ్రహించి దాని వెనక జరుగుతున్న కార్యక్రమాలన్నీ పొందనాలంటే సంబంధించిన కార్యక్రమం అలాగే పురుషులు అందరూ కూడా ఒకసారి వదలుకుంటున్నాను. అదే సాక్షి అంటే సాక్షి ఇన్ని ఎంత సాక్షి చెప్పిన దేవుడు చేసిన ఎప్పుడు కూడా ఆయనకి ప్రతిఫలం ఇవ్వలేం. మనం పుట్టిన మనతో ఇప్పటి వరకు కూడా ఆయన కూడా ఉంటే మనం ఎన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాసి కాపాడుతున్నాడు. ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు, అనారోగ్యం నుండి లేవనిస్తూ ఉన్నాడు. అలాగే గత కాలంలో జరిగిన మీ అందరికీ తెలిసిన తమ్ముళ్ళు అవడం యాక్సిడెంట్ అయింది, చాలా ఘోరమైన ప్రమాదం. సన్నిధిలో చెప్పాం, మీరందరూ కూడా ప్రార్థన చేశారు. దానికి ఏమైంది ప్రతిఫలంగా వాటి బాధ నుండి కూడా విడుదల పొందాడు. కుమారుడు ఇప్పుడు ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఇంకా పరిపూర్ణ స్వస్థ ఆరోగ్యం కలగాలని మీరు ప్రార్థించాడు. అలాగే తర్వాత అమలాగా వాళ్ళ రెండో అమ్మాయి భవాని వాళ్ళకి ఇచ్చినట్టు కుమార్తె జవాన్ అని పిలుచుకుంటాం. ఆ పాపకి చిన్న యాక్సిడెంట్ పాలగా కాల్ యాక్సిడెంట్ అయింది. గుర్తు దగ్గర జాయింట్ వేయడం జరిగింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే జాయింట్ పట్టుకుంటా వేసేయండి. ఏదేమైనప్పటికీ చిన్నపిల్ల కదండి, చాలా బాధపడుతూ ఉన్నారు. కుటుంబంలో కూడా అంటే అనారోగ్యం నుండి దేవుడు స్వస్థత చేయాలి మీ అందరి ప్రాంతంలో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే నా కుమార్తె చిన్న కుమార్తె జ్యోతిమై మన ఇన్నప్పుడు చెప్పింది, నాన్నగా రేపు మార్చి 1 తారీఖు నుంచి ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి నేను సరిగ్గా తాతయ్య అమ్మమ్మ అందరితో కూడా చెప్పి ప్రార్థన చేయమని చెప్పండి. ఈ సంవత్సరం చాలా స్టిచ్గా జరుగుతాయంటే ఎగ్జామ్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఒక ఎగ్జామ్ ఉండిపోతే కనుక సప్లిమెంటరీ అయితే లేదని ఏదో మాటగా చెప్తారంటే దాని గురించి ఆ కుమార్తె చాలా భయపడుతుంది. కాబట్టి కుమార్తె చదువు అంతర్గాను అలాగే వాళ్ళ అక్క చదువు శాంతి విషయంలో కూడా నేను అందరి ప్రార్థనలు ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. చేస్తున్నాను. మనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా. పరీక్షల సమయాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఆ విషయం కూడా ఈరోజు వాక్యం ద్వారా కూడా మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాను దైవ జనాంగమా. ఎందుకంటే తుప్పు పట్టిపోయే ఆశతన్నా మనం సంపాదిస్తాం కానీ మన పిల్లల కొరకు ప్రార్థన చేసేవాడే కరువైపోయాడు. ఏమన్నా నేను తుప్పు పట్టిపోయే ఆశ దేవుని వాక్యం చెప్తుందంటే మీరు ఎన్ని బంగారములు ధనములు సంపాదించుకుంటున్నారు ఇదంతా కూడా ఇక్కడ తుప్పు పడుతుంది, మీ ధనాన్ని పరలోకములకు చేర్చండి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం దేని గురించి కోట్లు పెడతాం చెప్పండి నా మాటకి స్పందించండి. మీరు తుప్పు పట్టిపోయిన దానికే శ్రమపడతాం కానీ మా పిల్లల కొరకు ఉపవాసం పట్టి దేవుని మందిలో ప్రార్థన చేస్తారన్నవాడు ఒక్కడు చెయ్యండి ఎత్తితే ఒట్టు ఎవరు ఎక్కడా అన్నమాట తప్ప తుప్పు పట్టిపోయేదానికైనా ప్రయోజనపడతాం కానీ దైవ జనాంగమా యోగు తుప్పు పట్టిపోయిన సంపాదన ఎంతలో జరిగిందని అంతే విడిచిపెట్టి తన పిల్లల కొరకు అరుణోదయమునే రీతి తన పిల్లల హృదయములో ఏమైనా పాపము ఆలోచనలో కలిగి ఉన్నారేమో అని బలులు అర్పించి దావీదు విషయంలో దైవిక పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు తుప్పు పట్టిపోయే సంపాదన కొరకు ప్రయాసపడిన ఆ తుప్పు పట్టేది ధనవంతులు చాలా మంది ధనవంతులు సంపాదన తుప్పు పట్టిపోయే ధనవంతులు అది తుప్పే పట్టదు చూపిస్తాడు. కానీ యోగు అలాగలేదే. మరి ఈ వాక్యం ఈరోజు చెప్తున్న వాక్యం కూడా నేను ఆ విషయం తీసుకొస్తాను. దైవం జనాంగమా తుప్పు పట్టిపోయేదానికన్నా మన పిల్లల గురించి ఉపవాసం ఉండేనే జరిగే దేవుని మందిలో కానీ ఇంటి వద్ద
ఇంటి వద్దకు కలిసి ప్రార్థించు. దేవుడు అఖండమైన విజయం దేవుడు అనుగ్రహించును. చెప్పండి. ఎవరి పిల్లల కొరకు వారే, ఎవరి కుటుంబం కొరకు వారే. మన సంఘం అవకాశం చేస్తారు, మన సంఘంకి అవకాశం చేస్తారు, ఎన్నైనా సంఘం డ్రాప్ చేస్తారు కదా. ఈ కుటుంబం దగ్గర గడిస్తే అది పురోగతితో చెప్తున్నారు, ఆర్థికంగా గడిస్తే మన పేరుతో చెప్తాం. మనసు స్వార్థపురులు కదా. కాబట్టి అక్కడ ప్రార్థన ఏంటంటే నువ్వు ప్రార్థన చేయి, నీ సంఘంలో నీ మందిరంలో నువ్వు ప్రార్థన చేయి. పిల్లల కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఎందుకంటే పరీక్షలు చదువుకోండి, మళ్ళీ పరీక్షలు రాయడం ఉండదు. ఒకేసారి పరీక్షలు పూర్తి అవుతాయంటే ఎలా ఉండదండి, ముందు ఆగిపోయినది. మరి నాకు చదువుకునే ధనం పరీక్షలు చదివితే నేనేమవుతానా అనే భయంతో ఉన్నారు. కాబట్టి నా కుమార్తె నువ్వు భయపడదు, నేనున్నాను అని ఆయనే ధైర్యపరిచి మంచిగా రాయించి గొప్ప విజయం దేవుడు వారికి అనుగ్రహించడం గాక. దేవుడు నా మమ్మల్ని మహిమ కలుగును గాక. ఉన్నారు కదా, చిన్నది ప్రకాశయ్య గారు పరిచయమైన వారు ఉన్నారుగా, అక్కడ వాద్యమంగా జాబు కొద్దిగా జరిగింది. కానీ తక్కువ పాటు జీతం, నమ్మకం ఉంటే జీతం పెరుగుతుంది, మంచిది. ఆ బిడ్డ కావాలంటే ఆఫీస్ వెళ్ళినప్పుడు మంచిగా ఉందని కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నేను కూడా నిన్న ప్రజలతో మాట్లాడుతుంది. మంచిది ప్రాథమికని పెద్ద కుమార్తె రాజేష్ దేశంలో కూడా ఎదురు ఉద్యోగం చేస్తుంది. ఏది చేసినా ఏది కావాలి, సాటి అయినా సహాయకుడు కావాలి. కాబట్టి దేవుడు ఎక్కడ సిద్ధపరుస్తున్నాడో తన సిద్ధానుసారంగా వివాహం దేవుడు దర్శించాలని ఒక్కొక్కరు పాస్టర్ గారు, పాస్టర్ గారు, విశాఖలో ఉన్న సహోదరులతో ఉంటుంది. నా కుటుంబంగా మీరు ప్రార్థనలు ఎత్తి పట్టుకోండి అనేసి ఆ బిడ్డ సాక్షులు చెప్పిన బిడ్డలు పెట్టి వారి కుటుంబం వరకు మనం అందరూ ప్రార్థన చేద్దాము కాక. హల్లెలూయా. అలాగే మా రాజేశ్వర రాజేశ్వర పాట రాజేశ్వర పాట పాడాక జాలయ్య గారు
రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ ఉంటానయ్యా, నీ ఉంటానయ్యా, నీ ఉంటానయ్యా, నీ ఉంటానయ్యా. Thank you.
కవర్ పెట్టి దేవుడు దాకా పరిశుద్ధాత్మ దేవుడు గణపరచడానికి దాల్సిన వస్తుండగా సభలు పడండి. పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి మహిమకరంగా నడిపించిన గాక. హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా దేవుని నామానికి సంరక్షణ గారికి కుడి వచ్చిన అందరికీ నేను హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారంటే మాకు రెండు చేతులు పైకి ఒకసారి దేవుని కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా సమయంలో 10 నిమిషాల పాటు వాక్యాలను ధ్యానించి నేను సమయాన్ని ఆనందిస్తాను. మాకు వచ్చిన ప్రార్థన చేసుకుంటాను. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు. ఇక సమయంలో మాకు ఒకసారి మీకు బాగా చెప్పుకొచ్చున్నా ఇప్పుడు పాటల్లో ఆరాధనలో సాక్ష్యం దానికి మీకు వందనాలు. అయితే గాయపడిన వారిని ప్రభావ వాళ్ళకి గాయం కంటే మాట్లాడుచున్నా అదేవిధమైన మీకు వందనాలు. దూర ప్రాంతంలో ఆయన యొక్క ఉద్యోగముల మీద వారి వరకు సంబంధంలో వరకు వారి కొరకు ప్రాప్తం చేసిన వారికి దయించండి, ఆశించండి. వారు ఆశించిన దానికంటే అధికమైన మేలు వారికి దయించండి అడుగుచున్నాను. రేపు మధ్యాహ్నం ప్రభావితం ఆయన జ్ఞాపకాలతో కొడుకు కొరకు ప్రాప్తం చేసిన మంచి వాతావరణం దయచండి. ఆ యొక్క కొడుకు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకు సాయం దయచండి. ఇక సమయంలో వాళ్ళకి తెలిసిందిగా మీరు నాతో పాటు మాట్లాడండి. మీకు సంతోషాలను మరుగుపరిచి మాకు కావాల్సిన ఆత్మిక దయచేయమని తద్వారా మీకు నమ్మకం మహిమ తెచ్చుకోమని నేర్పిస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇక నాన్న చెప్పారు అందుకు రేపు దాదాపు ఒక 2 నెలల క్రితమే మేము ఇక మాటలు చెప్పుకొని దాదాపు ఒక 12 మంది 13 మంది దాకా మేము ఆ యొక్క ప్రాంతానికి సువార్త పరిచయం వెళ్తున్నాం. భయంకరమైన ప్రాంతము ఏజెన్సీ ఇంకా మంద ఏజెన్సీ అనుకుంటారు కానీ మనకంటే ఇంకా లోపలికి ఆ యొక్క ప్రదేశాలకి ఇంకా సువార్త పరిచయంలో మేము వెళ్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చగలన మార్గంలో ఆయన కృప చూపించగలన. ఎప్పుడు వెళ్ళే సువార్త కంటే ఈ రేపు వెళ్ళే సువార్త కొంచెం ప్రత్యేకత అనేది ఉంది. అందుకనే తప్పనిసరిగా మేము వెళ్ళడానికి అవసరం వస్తుంది. దాని కొరకు రేపు జరిగించుకుని కూడిక పెట్టుకుంటున్న ఆ యొక్క కుటుంబం క్షమించాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎప్పుడూ సువార్తకి ఏదో కొంతమంది మాత్రం వెళ్ళి ఆ యొక్క సువార్త ప్రకటించి తిరిగి వచ్చేసేవాళ్ళం. రేపు వెళ్ళే సువార్త ఏ విధంగా ఉంటుందంటే పగల సువార్త ఉంటుంది. తర్వాత అక్కడ కొన్ని కుటుంబాలకి దాదాపు 50 లేదా 70 మంది కుటుంబాలకి వారి యొక్క నిత్యావసర వస్తువులు మేము కొద్దిగా ధనము వేసుకుని వారికి నిత్యావసర వస్తువులు కొని వారికి పంపిణీ చేసి అక్కడ కొంతమంది పాస్టర్ గారిని అక్కడ ప్రార్థనకి ఆహ్వానించి వారికి కొద్దిగా సపోర్ట్ చేసి అదేవిధంగా వారిని బలపరిచి ఆ రోజు రేపు రాత్రి సమయంలో మళ్ళా ఒక సువార్త కూడికను పెట్టి మళ్ళా మేము ఇంటికి రావాలి. ఇది ప్రత్యేకత ఆ యొక్క సువార్తకి. దీని కొరకు ఇక అందరి ప్రార్థన ఇంకా రేపు జరుగుతున్న ఆ యొక్క సువార్త యొక్క ప్రయాణం కొరకు మేము ప్రార్థించాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాం. ఇక సమయంలో 10 నిమిషాల పాటు వాయిద్యాన్ని ధ్యానం ఇక చదవబడిన ఇక వాయిద్యాన్ని చూద్దాం. ఇక వచనంలో మనం చూసినట్లయితే గతించిన 9 దినాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక అమాలేకీయులకు అదేవిధంగా ఇక ఇశ్రాయేలుకి ఇక ప్రజలకు మధ్యన గడిచినట్టు ఇక యుద్ధముల కొరకు లేదా ఈ యుద్ధములు ప్రారంభం ఎక్కడి నుంచి అయింది, అమాలేకీయులు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డారు, వారికి వీరికి మధ్యన మధ్యన సంబంధిక వ్యతిరేకతలు కావచ్చు, వారికి వీరికి మధ్యన డిస్కషన్స్ కావచ్చు, ఎందుకు వారిద్దరికి
మధ్యన ఈ యుద్ధములు ఎందుకు ప్రారంభమయ్యాయి అని చెప్పి గతించిన కొన్ని దినముల నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మోషే చెప్తున్నాడు, నిజమే అహరోను మీరండి అక్కడ యుద్ధము చేయండి అంటున్నాడు. నిజమే ఇక యుద్ధముకి వారి యొక్క ప్రజల్ని సిద్ధపరచమని ఆ యొక్క మోషే యొక్క దైవజనుడు లేదా యొక్క నాయకుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, వారు ఆ యుద్ధానికి ప్రిపేర్ అయ్యే యుద్ధానికి రెడీ అవుతున్నారు. తన యొక్క ప్రజలతో చెప్తున్నారు, మన యొక్క ప్రజల్ని ఇక తయారవమని చెప్పండి. ఆ యుద్ధం చేయడానికి తయారవడానికి వారిని చెప్పని చెప్పి వారిని తీసుకుని వెళ్ళి ఇక మీరు యుద్ధం చేయండి అని చెప్పి ఇక యుద్ధం ఇక చేయడానికి కావాల్సిన ఇక కత్తులే కావచ్చు లేదా వాటి సామర్థ్యాన్ని అంతటిని మీరు రెడీ చేయండి అని చెప్పి వారితో చెప్పి వాళ్ళ యుద్ధం మీకు పంపించి నేను ఎక్కడికి వెళ్తున్నాడంట ఇక పర్వతం మీదకి వెళ్ళి తన యొక్క రెండు చేతులు పైకెత్తి దేవుడిని ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. తన యొక్క ప్రార్థించినప్పుడు తన యొక్క రెండు చేతులు పైకి ఎత్తినప్పుడు ఆ యొక్క యుద్ధము గెలిచినట్లుగా, మరి రెండు చేతులు కిందకి తిప్పేసి ప్రార్థన చేయకుండా ఉన్నాడంట. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయితే ఒకవేళ చెయ్యి ఎక్కువ వచ్చి లేదా చెయ్యక నరములు లాగడం వల్ల మళ్ళా చేతులు కిందకి తిప్పితే ఇక ప్రార్థన ఆపేయడం లేదంట. అక్కడ ప్రార్థన ఆపడం లేదు, కానీ చేతులు మాత్రమే తిప్పుతున్నాడు. ఆ చేతులు తిప్పినప్పుడు ఆ యుద్ధము ఓడిపోతున్నట్లుగా, మరలా రెండు చేతులు పైకెత్తినప్పుడు ఎంత పైకైతే చేతులు పైకెత్తుతున్నాడో అంత విధముగా అంత మంచిగా ఇక యుద్ధాన్ని అంత విధముగా ఇక జయించుతూనే వచ్చినట్లుగా మనం చూసుకుంటాం. ప్రియ దేవుని సంగమా, మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వచనాలను మనం చూసి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే మనం ప్రార్థించేటప్పుడే కావచ్చు, మనం ఓడిపోతున్న ఇక సమయంలో కావచ్చు, లేదా మనం కృంగిపోతున్న ఇక సమయంలోనే కావచ్చు, లేదా ఎందుకు ఇక నా యొక్క జీవితము లేదా ఎందుకు ఇక ఇరుకనంటే ఇక ప్రదేశం నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను, ఎందుకు ఎటు చెందకుండా లేదా ఇక ఏ మేలు పొందకుండా నేను ఏ రీతిగా ఉన్నాను, నా యొక్క జీవితం ఇంతేనా అని చెప్పి చివరి ఇక ఆలోచన లేదా చివరి ఇక డిసిషన్ లేదా చివరి ఇక సలహా తీసుకునే వారు అనేక మంది ఉంటారు. ఆ యొక్క సమయంలో ఒకటే ఆలోచించండి, దేవుని ఇక దాసుడేంటి, ఇక అదేవిధంగా దేవుని ఏర్పరచండి ఇక నాయకుడేంటి ఇక మోషే గారు తన యొక్క రెండు చేతుల పైకి ఎత్తుతున్నాడు. ఎందుకంటే అయ్యా నేనైతే ఏమి చేయలేను, నువ్వు నన్ను ఏర్పరచావు, నీవు చెప్పిన నీవు ఇచ్చినట్టు వాగ్దానం బట్టి, నీవు ఇచ్చినట్టు ఈ మాటను బట్టి, లేదా నీవు ఇచ్చినట్టు ఆజ్ఞను బట్టి నేను ఇక నా యొక్క ప్రజల్ని నేను నాయకుడిగా ఉండి నేను యుద్ధానికి పంపిస్తున్నాను. మేమైతే ఏమి చేయలేము, కానీ మేము బలహీనమే. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో మేము ఇక ఐగుప్తుల దగ్గర మేము ఇక బానిసలుగా మేము ఉన్నాము. ఇప్పుడైతే నువ్వు మమ్మల్ని నడిపించున్నా కనుక మేము బలహీనమే, మేము ఎందుకు పనికిరాని వారమే, అయితే మేమైతే ఏమీ చేయలేము, కానీ ఆ యొక్క యుద్ధం చేసేది నీవేనయ్యా అని చెప్పి రెండు చేతులు పైకెత్తి దేవుడిని ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంఖ్య కడవరి దినంలో మనము ఇక నిరాశ చెందుతూ లేదా అయ్యా నేను ఏమి చేయలేము, ఏంటి నా యొక్క పరిస్థితి ఏంటి, లేదా నా యొక్క విజయం లేదు నా యొక్క జీవితంలో, ఏ రోజు ఇక ఎదుగుదల లేదు, ఎప్పుడు చూస్తున్నా ఇక చిల్లి ఇక సంచులో వేసినట్టు ఇక వాటి వల్లే నేను ఉన్నాను, నా యొక్క అభివృద్ధి లేదు, లేదా ఇక విస్తారం లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రియమైన సంగమా, సాతానుడు ఎన్ని స్తోత్రాలు పెట్టినా, ఎన్ని అపనతలు మన మీదకి వేయచున్నా, మనం దేవుడిని అడిగినట్లయితే మనకి రెండు చేతులు పైకెత్తి అబ్బా తండ్రి అని చెప్పి దేవుడి యొక్క మంత్రంలో మనం అడిగినట్లయితే ఇంకా ఆయన మనము మన పక్షం నుండి ఆయన యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడు. అనుకోవచ్చు మన యొక్క ఆరాధనలోనే కావచ్చు, లేదా మనం చేయించిన ప్రార్థనలోనే కావచ్చు. ఇక్కడ నిలబడి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఆయన వంతు వచ్చింది కదా, ఆయన ఎగిరి ఆయన గద్దేసి ఆయన ఎగిరిపోతాడు, మన వంతు కాదని చెప్పి మనం అనుకుంటూ ఉంటారు. ప్రియమైన ఆరాధన అంటే దేవుణ్ణి మహిమపరచడము, దేవుణ్ణి గణపరచడము, ఆ యొక్క గణపరచడం ద్వారా మనం విజయం పొందడం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక ఆరాధన చేసే సమయంలో ఎవరో చెప్తున్నారు కదా మనం చేతుల పైకి ఎత్తాలి, ఎవరో చెప్తున్నారు కదా ఎవరో పాడుతున్నా మనం పాడాలని కాదు, కానీ
అది మన యొక్క హృదయంలో మనకు కొట్టుకుని రావాలంట. మోషేతో ఎవరు చెప్పలేదు మోషేను 2 చేతులు పైకెత్తి ఇక దేవుని ఆరాధించు, దేవుని ప్రార్థించని. మోషే తెలుసుకున్నాడు. మోషే 2 చేతులు పైకెత్తాడు. ఆరాధించడం లేదా అక్కడ ప్రార్థన చేయడం చూశాడు. ఎప్పుడైతే మోషే 2 చేతులు కిందకు పెడుతున్నాడో యుద్ధము ఓడిపోవడం చూసి ఇక ఆహారము ఊరు వారందరూ అంటున్నారు కదా, అయ్యా మీకు సహాయంగా ఉంటాము, అయ్యా మీకు ఇక శంకల కింద మేముండి ఇక 2 చేతులు పైకెత్తి మేము పట్టుకుంటామయ్యా, మన యొక్క ప్రజల పక్షాన నీవు ప్రార్థన చేయి, అయ్యా మన యొక్క ప్రజల పక్షాన నువ్వు దేవుని అడిగేయని చెప్పి వాళ్ళు కూడా పాల్గొని వారి 2 చేతులు పైకెత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అనుకోవచ్చు 2 చేతులు పైకి ఎత్తడం అంటే మనము తల్లిదండ్రులను మనం 2 చేతులు పైకెత్తి అయ్యా నన్ను ఎత్తుకో అన్నప్పుడు మన యొక్క పిల్లలు వారికి ఎటువంటి ఆపద దగ్గర రాదంట, ఎటువంటి ముళ్ళు వారికి పుచ్చుకోదు, ఎటువంటి ఇక ఇబ్బంది వారికి రాదు. ఎందుకంటే వారు ఎవరి యొక్క కౌగిల్లో ఉన్నారంటే తన యొక్క తండ్రి కౌగిల్లో ఉన్నంతసేపు మన యొక్క పిల్లలకి ఏమాత్రమైతే క్షేమం ఉంటుందో, ఏమాత్రమైతే వారికి భద్రత ఉంటుందో, అదేవిధంగా మనం 2 చేతుల పైకి ఎత్తి దేవుడిని ప్రార్థించినప్పుడు మనకును అంతే భద్రత ఉంటుంది. నంబర్ 2 చేతుల పైకి తలుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి భద్రత కావాలంటే లేదా మనకు అభివృద్ధి కావాలంటే లేదా మనకి శ్రమలు ఇక నుండి మనం దూరపరచబడాలంటే మనం నిత్యము దేవుని మందిరంలో మనకి 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా ఉన్నట్లయితే కనుక మనం అభివృద్ధిలోనికి మనం కొనసాగుతూ ఉంటాం. నేను ఇక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. గతించిన వాళ్ళు ఇంకా వచనంలో మనం నేర్చుకుంటున్నా. ఇక్కడ పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నా యొక్క శరీరమును నలగొట్టుకుని నేను పోరాడుతున్నాను అంటున్నాడు. ఎందుకనంటే నేను భ్రష్టుడనైపోతానేమో, నా యొక్క ఆత్మిక జీవితంలో నేను ముందుకు కొనసాగలేదేమో, లేదా నా యొక్క ఆత్మిక జీవితంలో నేను పెట్టుకునంటే ఇక గోల్ లేదా నేను పెట్టుకునంటే ఇక లక్ష్యం వైపు నేను చేరలేకపోతున్నానేమో అలాగని చెప్పి తన యొక్క శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంట, అలా కొట్టుకుంటున్నాడంట. మనం ఒకరోజే 2 చేతుల పైకెత్తి ఒక గంట సేపు ఉంటున్నాం అనుకోండి, మరొక రోజు చేతులు లెగిస్తాయా? మొదటిగా మనం ప్రారంభించి 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు అది మన యొక్క జీవితంలో ఒక అలవాటు అయినటువంటి పద్ధతిగా మనము లేదా ప్రార్థించడమే కావచ్చు, మోకరించడమే కావచ్చు, లేదా ఉపవాసం ఉండడమే కావచ్చు, లేదా దేవునిలో ఆత్మీయ జీవితంలో ఎదగడమే కావచ్చు, మనం మన యొక్క శరీరాన్ని ఏం చేసుకోవాలంట, నలగొట్టుకోవాలంట. భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను భ్రష్టుడనైపోతానేమో చెప్పి నాకు భయం వేస్తుంది, అందుకనే నా యొక్క శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. మరి మన ఆత్మీయ జీవితంలో ఎంతమంది మనకి శరీరం నలగొట్టుకుంటున్నా, దేని కొరకు నలగొట్టుకుంటున్నా? ఇది లోకంలో సంపాదించుకుంటే కనుక, లోకంలో మనము అభివృద్ధి పొందితే కనుక ఇది కేవలం తుప్పు పట్టుకోండి అని చెప్పి నాన్నగారు చెప్పారు కదా. అందుకనే దైవజనుడు సాయిరెడ్డి గారు పాటుపడారు, తుప్పు బట్టి పోవుంటే, తుప్పు బట్టి పోవుంటే అడుగుపోతా యేసయ్యని సేవలో, అడిగిపోతా యేసయ్యని సేవలో, తుప్పు బట్టి పోవుటకంటే, తుప్పు బట్టి పోవుటకంటే అడిగిపోతా యేసయ్యని చేతిలో, కరిగిపోతా యేసయ్యని సేవలో. ఎక్కడ కరిగిపోవాలంట, ఎక్కడ అరిగిపోవాలి? యేసయ్య సేవలో మనం కరిగిపోయి మనం అరిగిపోయినట్లయితే కనుక దానికి నిజమైనటువంటి ఫలభరితమైన ఫలమును ఆ యొక్క రాజ్యంలో మనం పోసుకుంటాము. ఇక లోకంలో మన యొక్క శరీరాన్ని అలా పెట్టుకుని మనం నలిగిపోతూ ఇక లోకంలో సంపాదించుకుంటే కనుక అది కేవలం తుప్పు పట్టిపోతుందంట. కనీసం మన యొక్క మరణించిన తర్వాత ఆ కాకి వరకు వచ్చి అక్కడ మనం విడిచిపోయాక అక్కడే మనం విడిచిపెట్టేస్తారంట. మనం మరణించిన తర్వాత మరలా మనం జీవనం పొందిన తర్వాత మళ్ళా యొక్క ఫలము మనం కోసుకోవాలంటే మన యొక్క శరీరాన్ని దేవుని మంత్రంలో నలగొట్టుకుని లేదా దేవుని యొక్క పరిచయంలో మనం నలగొట్టుకుని దేవుని యొక్క పరిచయంలో మనం వాడుకుంటే
మేలైన దానిని మనము స్వతంత్రించుకుంటాము. నిజమే, ఇక అనేక మందికి శ్రమలు వస్తూ ఉంటాయి, అనేక మందికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనం వెనకడు వేయకుండా మనం గురి ఎత్తుకు మనము పరిగెత్తినట్లయితే మీకు వెళ్ళగలుగుతాం. ఇక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే కనుక అప్పుడు వాడు మీ అందు నుండి పారిపోవును. ఎవరికి లోబడి ఉండాలంట? దేవునికి లోబడి ఉండి మనం అపవాదిని ఎదిరించినట్లయితే కనుక అప్పుడు వాడు మన యొక్క నుండి పారిపోతాడు. అంతేగాని మనం దేవునికి లోబడి ఉండకుండా, దేవునికి విధేయత మనం చూపకుండా, దేవునికి మనం తగిన సమయాన్ని మనం ఇవ్వకుండా, అయ్యా అపవాది నాయకుడికి పాల్గొని చెప్పి మనము సాతాన్ని గద్దించినట్లయితే కనుక సాతాను మనకంటే తెలివైన వాడంట. లూసిఫర్ ఎక్కడ ఉండేవాడంట? దేవుని సింహాసనం పక్కనే కూర్చుని ఉండేవాడంట. దేవుని ఆరాధించేవాడంట, దేవుని పొగుడుతూ ఉండేవాడంట, దేవుని కీర్తిస్తూ ఉండేవాడంట. మరి ఆయన లూసిఫర్కి తెలియదా? లూసిఫర్ ముందు గత జీవితంలో చేసిన భక్తి కంటే మనం చేసే భక్తి తక్కువే. మరి అంత భక్తి కలిగి భక్తి మీరుపోయి దేవుని కంటే అధికమైనట్టుగా ఎత్తైన సింహాసనం కూర్చోాలనుకున్నాడు. అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. మనం సింపుల్ గా దేవునికి లోబడి ఉండకుండా సాతాన్ని గద్దించేస్తే సాతాను ఏమి పారిపోవడంట. స్వాగతం చేసే భక్తి నీకు ప్రార్థనకు తెలుసులే అని చెప్పి ఇంకా నీకు శోధన మనకు పెడుతుంటాడు కదా. నాకు దేవునికి వాక్యాన్ని తెలుస్తుంది కదా, నీవు దేవునికి లోబడి ఉండి నీవు ఇక అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోను అంటున్నాడు. ప్రియదేవుని సంఘం, దేవునికి లోబడి ఉండి దేవునికి విధేయత చూపుతూ దేవుడిని మనం గణపరుస్తూ దేవుడిని కీర్తించినట్లయితే కనుక అప్పుడు ఆ అపవాదిని మనం ఎదిరించినట్లయితే అపవాది మన దగ్గర నుంచి పారిపోవడానికి ఇక సిద్ధపడుతుంది. కావాల్సిన శక్తిని లేదా అపవాదిని జయించగలిసిన శక్తిని లేదా ఇక బలాన్ని లేదా తగిన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడు. కనుక మనం ఆత్మీయ జీవితంలో దేవునికి మందిరంలో ఉండి దేవునికి మందిరంలోనికి వచ్చి మనం దేవుని అడిగినట్లయితే కనుక మనం అడిగిన ప్రతి ఈవిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే అంటున్నాడు కదా, ఈ నోరు బాగుగా తెరవము దాన్ని నేను నింపెదను అంటున్నాడు. అది పరీక్షలోనే కావచ్చు, లేదా మనం ఉద్యోగంలో కొరకే కావచ్చు, లేదా వివాహంలో కొరకే కావచ్చు, లేదా గృహంలో కొరకే కావచ్చు, లేదా అది ఎటువంటిదైనా సరే, అది వ్యాపారంలోనే కావచ్చు, అది ఎటువంటి ఎటువంటి మనం పనులు చేయించున్నటువంటి వాటిలో మనం విజయం ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఎప్పుడంటే మనం దేవుని యందు విధేయత చూపుతూ దేవుని యందు మనం లోబడినట్లయితే, దేవునికి మాటలకు దేవుని ఇచ్చడానికి వాగ్దానానికి మనం లోబడినట్లయితే అపవాది పాల్గొంటున్నాడు. అందుకనే దేవుని మాటను సౌలు వినలేదు కనుకనే సౌలు అమాలేకుని చేతిలో మరణించినట్టు మనం చూస్తున్నాం. నిజంగా దావీదు దేవునికి మాట ఆలోచించినందు వల్లనే మరలా తిరిగి పట్టాభిషేకాన్ని లేదా దేవుడు పరలోక రాజ్యం నుంచి అభిషేకించినట్టుగా మనము వాక్య లేఖనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నిజంగా దావీదు దేవుడికి లోబడినట్లుగా లేదా పౌలు తన శరీరాన్ని నిజంగా దేవుని కొరకు ఆత్మిక జీవితంలో దేవునికి మందిరంలో నలగొట్టుకున్నట్లుగా మనము గడపర దినంలో మన శరీరాన్ని దేవుని కొరకు మనం నలగొట్టినట్లయితే కనుక అనేక దేవుని చిన్న మాట దేవుడించిన కనుక నా ముందుకి మహిమ కలుగునుగా గొప్ప సమయంలో చక్కని విషయాలు చెప్పిన నడిపించిన పరిశుద్ధ దేవునికి మహిమ కలిపి ప్రభావమును కలుగునుగా పౌరుల రీతి ఒక పాట పాడతారు. తప్పకుండా హల్లెలూయా. దైవ జ్ఞానమా నిర్మలింది పరిశుద్ధ జ్ఞానంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అలాగే ఎవరి నోట పరిశుద్ధ దేవుడు ఏ విషయం మాట్లాడుతున్నారో, ఏదైనా మంచి విషయం చెప్పిన చెడ్డ విషయాలు కూడా చెప్పడం అందరి జీవితాలకు ఉపయోగపడే మాట్లాడాలి. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై మా ఇంటి
మంచిది. మొన్నటి ఆదివారం ఓ మాట రోసము కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఘాటైన మాట ఆడాను. మీరు వచ్చి మీ కుటుంబాలను బలంగా కట్టుకోండి. ఎందుకు వస్తున్నారు దేవుని మందిరానికి? ఇది రోసం లేదా? రోసం కలిగించడం వల్ల పౌలు భక్తుడండి, నా స్వజనులు రోసము కలిగించైన నా వారిగా నేను మార్చుకోవడానికి రోసము కలిగే మాటలు మాట్లాడాను అన్నాడు. తన స్వజనులకు రోసం కలిగే మాటలు పౌలు గారు మాట్లాడాడు. ఇప్పటికైనా పౌరుషం తెచ్చుకోవడానికి చెప్పి పౌరుషం మాటలు మాట్లాడాడు. ఏదో తీరుకోవాలి. అందుకే నేను మాట మాట్లాడానని చెప్పాను. మీరు విన్నారా? ఇక్కడ ఏమన్నారా? ఇక్కడ లేరా? ఉన్నవారు ఇక్కడ ఉన్నవారు అందరూ చేతులు తగ్గిస్తాండి. మొన్న ఉన్నవారు ఆదివారం ఉన్నాడు. అదే లూయ మీకు రోసం వచ్చిందా లేదా? మాకెక్కడ రోసం ఉందండి? రోసం పడవద్దని చెప్పారు కదా మీరు. కోపాలు తగ్గించుకోమని చెప్పారు కదా. పగను తప్పించుకోమని చెప్పారా? ఆ పగ దేశమే కదా అంతవరకు దారి చేసింది అని చెప్పారు కదా మీరు. అందుకని దాన్ని ఎప్పుడో వదిలేసుకుని అంటారా? చెప్పండి. ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాను. నేను ఈ వాక్యాలకు కొనసాగిస్తాను. జరిగిపోయిన మాట చెప్పుకుంటూ పోవడానికి మా పరిశుద్ధాత్మ నేను ఇష్టపడలేదు. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి ఏమని చెప్పి చదివించాను మీకు? దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా నుండెను అన్నారు. దైవ జనాంగం ఇక్కడ వారు శ్రద్ధగా వినండి. మనకి దూర ప్రాంతంలో ఉండి కూడా ఈ లైవ్ చూస్తున్నారు. వారు కూడా మేము చూసామండి అని కూడా తెలియపరుస్తున్నారు. వారు ధనాలు కూడా దశమ భాగములు క్రమము తప్పకుండా దశమ భాగాలు కూడా పంపిస్తున్నారు. కానీ సపోర్ట్ కొట్టండి వారి గురించి. ఇక్కడ ఉంటే మీరే ఇవ్వడం కాదు, అనేక స్థలాలు హైదరాబాద్లో ఉన్న, నిజమేండి విజయవాడలో ఉన్న, పరిసర ప్రాంతంలో ఉన్న, విశాఖపట్నంలో ఉన్న, ఎక్కడెక్కడో ఉన్నా మా మనవరాలు కూడా తాతయ్య ఈరోజు వాక్యం మేము విన్నాం. మేమే కాదు, మా అత్తగారు, మామగారు, మా పాస్టర్ గారు కూడా చూపించాం ఈ వాక్యము. మన శ్యాము ఎవరికి నరేంద్ర భాస్కర్ కూడా వారికి కూడా పౌలి గారు చెప్పి వాక్యం ఇలా చెప్తున్నారండి అని చూపిస్తే ఆయన ఎంతో సంతోషపడిపోయాడంట. అంటే వర్తమానంలో అనేక స్థలాలకు వెళ్తున్నాయి దైవ జనాంగమా. అందుకని భూమి శూన్యముగాను నిరాకరముగాను ఉండెను అని దేవుని లేఖనం చెప్తుంది. అంటే దేవుడు చేసే సృష్టి నిరాకారంగా దేవుడు చేస్తాడా? దేవుడు నిన్ను నన్ను నిరాకారంగా ఉంచుతాడా? నా ప్రశ్న. చెప్పలేదు మీరు ఎవరన్నా? దేవుడు సమృద్ధిగా ఉంచుతాడా, నిరాకారంగా ఉంచుతాడా? నిరాకారంగా చేసేవాడు ఎవరు? అపవాది. అంటే కొంతమంది పండితులు చెప్తున్న మాట ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాలు జరిగాయన్నారు. అది నిరాకారంగా ఉండిపోయిందండి. అంటే దేవుడు చేసిన సృష్టి ఏమైంది? నిరాకారమైంది. అది పాడైపోయింది. దేవుడి పని మళ్ళీ ఏంటి? బాగు చేయడమే పని. అలాగని ఆ 31వ అధ్యాయము 31వ కూడా చదవమన్నాడు కదా. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు ఇది చాలా మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ మంచిగా కనపడ్డాయి. ఆదాము మంచిగా కనపడ్డాడు, అవ్వమ్మ మంచిగా కనపడ్డది, భూమి మంచిగా కనపడ్డది, ఫలవృక్షములు మంచిగా కనపడ్డవి, అన్నీ మంచిగా కనపడ్డాయి. ఈ మంచానికి చెడబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి శపింపబడి బలురక్కీసులు మొలిపించిందంట.
మనుషులు వివిధ తంత్రములను కల్పించుకొని తనకి ఇష్టానుసారమైన భక్తులు చేసి చివరికి దేవునికి దూరమవి తన బ్రతుకును నాశనం చేసుకునేవారు ఎంతమంది లేరంటారు? మీరు అంత మాట వదిలేయండి, నేను చెప్తాను. నేను 1992 ముందు 1992 ముందు ఇదే గ్రామస్తుడు ఎక్కడ చూస్తున్నాడు కాదు, నాతో తాగేవాడు లేడు, నాతో నాటకాలు ఆడేవాడు లేడు, నాతో విచ్చలవిడిగా తిరిగేవాడు లేడు. అన్ని రంగంలో నేను ప్రథమ స్థానంగా ఉండాలని ఇదే గ్రామంలో ఎవరంటే అడగండి. నీకు ఆ అనుభవం లేకపోతే కోడిపందాలో ఎవరు కోడెక్కుంటే అడగండి, ఎవరెవరని అడగండి, అందులో ముఖ్యుడు ఎవరు అడగండి. నాటకం ట్రూప్ దగ్గరికి వెళ్ళి నాటకం ట్రూప్లో ప్రథముడు ఎవరో ఆ రిహర్సల్ పెట్టాలంటే ఎవరింటికాడ అది చెయ్యాలని, అది నా ఇంటికాడే చెయ్యాలి. ఇలా చేసుకుని నా ఇల్లు నేను ఏం చేసుకున్నాను, పాడు చేసుకున్నాను. నేను పాడు చేసుకున్నాను నా ఇల్లుని కట్టడానికి. ఎక్కడి నుంచో మా చిన్నమ్మ దయామని మా ఇంటికి వచ్చి, ఆ సుగుణమ్మ గారు వచ్చారు ఇక్కడికి. ఏమా ఈ బకెత్తు హల్లెలూయా. ఆయమ్మ వారు వచ్చి మా చిన్నమ్మతో పాటు ముగ్గురికి వచ్చి నన్ను బ్రతిమానం పట్టారు. నా ఇల్లు కట్టడానికి ప్రారంభించారు. నా ఇల్లు ఆత్మీయంగా కట్టబడింది. ఇక్కడ సంతపడి తెలియపరచండి. అందుకనే మీ ఇల్లును బాగా కట్టుకోవాలంటే, మీ దేహాన్ని భక్తిలో కట్టుకోవాలంటే, మీ కుటుంబాన్ని ఫలఫలితంగా కట్టుకోవాలంటే దేవుని మందిరానికి రండి. ఎవరినో ఉద్ధరించడానికి వచ్చామనుకోకండి. సమయం ఆలస్యమైనా కానీ ఎవరు పని చేయించుకుంటారు? ఎవరి పని గురించి మిమ్మల్ని ఇంతకాలం చేశారు? మీ ఇల్లు కడుతున్నారు. కట్టేటప్పుడు అది సేవకుడు దేవుడు అంత చేస్తాడు. బాబు వాక్యం చదివించాడు కదా, ఇది ఆ యువసువార్త అని. మన కొరకు మనుషులను ఏర్పరుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడు? ఇది అంటున్నాడు. అదే మోసేమంటాడు, మన కొరకు మనుషులను సిద్ధపరచు. ఎందుకు సిద్ధపడతారు? మనుషులు సిద్ధపడతారు. మనుషులు ఎందుకో? మనుషులు ఎక్కడ మోసే చేసేది కదా, చేసేస్తారా? నేనేం చేసేయాలి? ఇక్కడ పాట పాడితే వాయిద్యం వాయించాడు, వాయిద్యం వాయిస్తే పాట పాడాను, రెండు పాడితే ఇంకోటి చేయలేదు. ఏం చేస్తాను? ఏమైనా ఉండాలా? అందుకని మన కొరకు మనుషులను ఏర్పరచుకోలేసి యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి చూడండి, మంచిది అన్నాడు 31వ వచనం. తర్వాత రాలపడికి ఏమైంది? రోజులు చెడ్డవైపోయి, నక్షత్రాలు చెడ్డవైపోయి, తర్వాత ఏమైపోయి మనుషులు చెడ్డవాడైపోయారండి. ఈ మనుషులు అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు ఎవరు? గురుజాల అప్పారావు గారు. ఇప్పుడు మనుషులు ఏమైపోయారు? వివిధ తంత్రములను కల్పించుకున్నారు. ఎవరి ఇష్టానుసారమైన విధానంలో వారు నడుస్తున్నారు. ఎవరిష్టం ఆడదండి. నువ్వు చేసేది కరెక్ట్ కాదో మనం అనవద్దు. మనం నడిచేది కరెక్ట్ కాదో మనం ఆలోచించండి. వింటున్నారా? చెప్పండి. ఎవరో నడిచేది కరెక్ట్ కాదని నువ్వు ఎందుకంటూ? నీకు నాకేం కావాలా బాధ? కానీ నీవు నేను కరెక్ట్గా నడుస్తున్నామా లేదా అది కావాలి. దైవ జనాంగమా, అది పాడైపోయింది. అందుకని పౌలు భక్తుడు వాక్యం చెప్తూ ఆయన మాట్లాడాడు. నేను వాక్యం చెప్తున్నాడు, ఇదిగో భూమిని తల్లకిందులు చేసేవారు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి శూన్యముగాను నిరాకారంగా అయిపోయింది. ఇలాగుండే పాత్ర ఏమైంది? ఇలాగైంది. ప్రతి మనుషుడి స్థితి ఇదే అయింది.
ప్రతి మనుషుడి స్థితి అవింది, తిరగబడిపోయింది. దేవుడు ఏం చేశాడు? 28వ వచనాలకు మొదటి అధ్యాయం 28 దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పాడు. ఈ ఆశీర్వాదం పొందాడు ఆదాము గారు కూడా. ఆదాము గారు పొందలేదు, ఆ అమ్మ గారు పొందిందా? ఆ అమ్మ పొందలేదు. అవ్వ ఆదాము సంపద పొందేరా? మన ఎవరి సంపద ఏంటి? ఆ సంపదే. మన ఆశీర్వాదాలు పొందేసామా? ఏమైంది? ఆశీర్వాదాల పాత్ర తలకిందులైపోయిందంట. అంటే ఎంత వర్షం ఆయన పైనుంచి వర్షం దూరంలో పడిపించినా అదే వచ్చిపోతుంది. చెప్పండిరా, ఇది మూత వేసేసి డబ్బా తిరగేసాను. ఇంకొక రైస్ చేస్తాను రాష్ట్రం గారు, మీ రైస్ ఏం వాడేసుకోవాలి, అలాగే ఉంటుంది. నేను ఇప్పుడు తిరగేసి ఉంది. ఈ తిరగేసి వర్షం దాని మీద వర్షము ఆశీర్వాదం జరుగు కురిపిస్తున్నారు. ఇందులో చుక్కానే ఉంటుందా? తల్లకిందులు అయిపోయింది. అందుకనే పౌరు భక్తి గారు వాక్యం చెప్తుంటే భూమిని తల్లకిందులు చేయవారు ఇచ్చటను కూడా ఉన్నారు అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లకిందులు అయిపోయిందని భూమి శపింపబడ్డది. బలిరక్కీసులు మరిచాయి. భూమి రక్తముతో, ఏబీలు రక్తముతో తడపబడ్డది. అలాగనే ఇంకా అనేక మంది భక్తుల రక్తము కూడా, నిర్దోషుల రక్తము చిందింపబడ్డది. ఇలాంటి పరిస్థితిలో భూమి ఈ స్థితికి అయిపోతే, మనుషులు శాపగ్రస్తులు అయిపోతే, ఆ శాపము నుండి విడిపించడానికి 2000 సంవత్సరము ముందే మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు అయినా దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగమా, ఇప్పుడు భూమి తల్లకిందులు చేసే పౌలు గారు వాక్యం చెప్తుంటే తల్లకిందులు పడ్డది. తలకిందులు పడ్డదంటే ఎలాగుండేస్తుంది పాత్ర? అలాగుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వర్షం కుమారించే అవుతుంది, నిండుతుంది. అది బాగుంది. నైనా కుమ్మరించిన ఇవి చేసే పని లేవు. బోడక పనులు ఏ పని నువ్వు మానవు. దేవుడికి వ్యతిరేకమైన పనులు నువ్వు చేస్తావు. దేవుడు నన్ను కుమ్మరించాయి, నీ ఆత్మతో కుమ్మరించాయి. కుమ్మరించేస్తాడా? అన్నీ అంతో పెట్టుకుని కుమ్మరించాయి. ఒరే నాయన, నీ పాత్ర తిరగబడి ఉందరా బాబు, దాన్ని సరి చేసుకోరా. అందుకని నీ ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. యెహోవా ఇల్లు కట్టించడం వల్ల దాన్ని కట్టువారు ప్రయాసము. ఎవరు కట్టాలి? ఆయన కట్టాలంటే ఏం చేయాలి? ఆయన ముందు విజేత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు రాకుండా వినకుండా, దేవుని వాక్యం వినకుండా, వీడియో చూడకుండా, క్రమం ఉండకుండా బాప్టిజం ఇచ్చాయి. నేను అన్నారాదేనండి, నేను 40 సంవత్సరాల ముందండి లక్ష్యంలో పడి నువ్వు ఏమైనా చేసావా? ఏదైనా నీకేముందా? నువ్వు చేసినవి ఏమన్నా ఇక్కడ ఏమున్నాయా? దైవ జనాంగం గమనించండి. యెహోషువ పేరు అనేది ఎక్కడ కూడా లేదు. ఆయన రూపు ఎప్పుడు వచ్చాడంటే చదవండి. యెహోషువతో, దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా గమనించండి, శ్రద్ధగా వినండి. యెహోషువని పిలిచి, యెహోషువ మన కొరకు మనుషులను సిద్ధము చేసి కత్తి పట్టుకుని ఇశ్రాయేలు మీదకి ఎత్తానికి ఏరులో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఈ యెహోషువని మోషే ఎందుకు పిలవాలి? కొంతమంది అనుకుంటారు, వాళ్ళు పిలుస్తున్నారు కదండి, మమ్మల్ని ఎప్పుడు పిలవలేదండి అనే అభిప్రాయం నీకు ఉందా? అది తెలుసుకుంటారు.
మీకు వివరణ చెప్పే వరకు నేను ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లలా నేను మరి యెహోషువ కన్నా చాలా పెద్దలు ఉన్నారు కదా అక్కడ. చాలా మంది మనకు ఆందోళన వెళ్ళకుండా ఈ నూనె కుమారుడైన యెహోషువ అని పిలిచి, యెహోషువ మన కొరకు మనుషులను సిద్ధమచేసి అమాలేకుల మీదకే నీ కత్తి పట్టుకుని ఇద్దరు కదా అన్నారు. మరి యెహోషువని పిలిచి ఎందుకు ఆ బాధ్యత అప్పచెప్పాడో ఓసారి ఆలోచించండి. జ్ఞానపూర్వకంగా ఊరికి చెప్పుకుంటా పోవడమే కాదు, జ్ఞానపూర్వకంగా ఆలోచించండి. యెహోషువని పిలవడం ఎందుకంటే ఆయన ఎప్పుడో దేవుని సేవకునికి దగ్గరగా ఉంటున్నాడు. ఏది అప్పచెప్తే ఆ పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఎవరికైనా ఆసక్తి ఉందా? కొన్ని పనులకి ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. పాట సమయం అయితే పాడడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు, ప్రార్థన సమయం అయితే ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఓ పని నిర్ణయించాలి. అందుకొరకు మనుషులు సిద్ధపరచమంటే ఎంతమంది సిద్ధపరచున్నారండి? పప్పు కూడా రెండు బాబు తిన్నాక వెళ్ళలేదు ఇద్దరికి. అది తేడా అయితేనో సత్తారు సావడంలో సిద్ధపడి రెండరా బాబు అంటే ఆయన సంఘంలో చేర్చబడినా రమ్మటం లేదు. యుద్ధ భూమిలో ఎప్పుడు యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇస్రాయేలు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకే చేతనాలు అందరూ పూజ చేసి వచ్చాడు యుద్ధం చేయడానికి. ఒరే మాకు ఎప్పుడు కట్టిస్తాం, మాకు చేస్తాం లేరా, నీకు చేత కాదు మాకు చేత కాదు, అదే పుస్తకం రమ్మంటే వెళ్ళిపోయి సత్తారు. అక్కడికే సావుకి ఎవడొస్తాడు రావాలి. అక్కడ ఆయనకి ఎలా చెప్పాడు, ఆయన ఏ భాషను చెప్పాడు, ఆయనకి నిజమైన ఇన్ని సంవత్సరాలు చెప్తున్నా అర్థమైనట్టు చెప్పకపోతున్నాను. మీకు అర్థమైనట్టు చెప్పగలుగుతున్నానండి. నేను ఏడుతున్నాను ఈ వాక్యం చెప్పేసి మీరు అందరూ వెళ్ళిపోయి కానీ మరి నాకు కోర్టు ఎవరు వాక్యం చెప్పారు, వాక్యంగా 9 నిమిషాలు పట్టుకుని 5 నిమిషాలు కానీ ఒకటి అర్థం కాదు. నాకు అర్థం కాదండి. మీరు బుర్రడాన్ని చెప్తారు కానీ మీకు అర్థం కావడం లేదు. అంటే చెప్పే విధానం నాకు రాలేదు. యెహోషువ ఎలా చెప్పాడో మీరు మన కొరకు మనుషులను సిద్ధం చేసినామంటే ఎంతమంది సిద్ధం చేశాడు? అమ్మా బాబు భోజనం తీసుకొచ్చాడు రా బాబు అంటే భోజనం తీసుకొచ్చాడు కాదండి. భోజనం తీసుకురామంటే గురువులు అందరూ వచ్చేస్తారు. మీరు ఎంతమంది పిలిచారో అలా కాదండి. యుద్ధం చేయడానికి ఎందుకు పిలిచారో అలా బాబు అన్నాడు. ఎవరో మోసే. మరి యెహోషువ ఏం చేశాడు? నన్ను ఎంతమంటా యుద్ధంగా చేస్తావుగా, ఊళ్ళో రమ్మంటే ఎవడొస్తాడు రా, భోజనానికి వస్తాడు కానీ యుద్ధానికి వస్తాడు అంటారా? ఆయనకి ఎలా సమాధానం చెప్పాడు, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాడు యెహోషువ. గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పటికీ 30 సంవత్సరాల బట్టి నేను వాక్యం చెప్తాను కానీ మీకు అర్థమవుతుందా? ఆ సామర్థ్యం నా దగ్గర లేదు. అర్థమైనట్టు మీకు వాక్యం చెప్తున్నారా? అర్థం అవుతుందా? అర్థమైతే ఆసక్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి. ఆసక్తి కలిగిన వారి చేతులు పైకి ఎత్తండి. ఉన్నారా? నీ శక్తి నాకు కావాలి, ఆకుడా నీ శక్తి, నీ శక్తి ఆసక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. భారముతో కష్టంగా ఆసక్తి చూపడం కాదు,
ఇష్టంగా మన ఆసక్తి చూపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టంగానా ఇష్టంగానా? ఇష్టపూర్వకంగానే పరిగెట్టుకుని రావాలి నీ మందిరాన్ని. అది నీ దేవుని మందిరం. నీవు ఆ మందిరములో దేవునికి ఇష్టమైన పాత్రగా మనసబడ్డానికి నువ్వు వస్తున్నావు. దానికి వచ్చి నన్నే కట్టేనైనా, నన్నే కట్టేనైనా, నన్నే కట్టేనైనా, నన్నే సిద్ధపరిచేనైనా, నన్నే సిద్ధపరిచి, నన్నే సిద్ధపరిచి. నువ్వు వచ్చేది ఎప్పుడు? నేను సిద్ధపరిచేది ఎప్పుడు? చెప్పండి. దేవునికి ఇష్టమైన పాత్రగా నీ ఇష్టానుసార సమయం వచ్చి నీ ఇష్టానుసారంగా నన్ను చేసే అంటే కాదు, దానికి సమయం ఉన్నది. అందుకని ఆయన కడుతున్నాడు. ఎవరు కడుతున్నారు? దేవుడు కడుతున్నాడు. నిన్ను ఆయనకి ఇష్టకరమైన పాత్రగా ఆయన తయారు చేస్తాడని మర్చిపోకుండా, నీకు ఇష్టమైన పాత్రగా నీవు ఉంటే ఆయన దృష్టిలో నువ్వు ఎంతనే. మనం ఎవరికి ఇష్టమైన పాత్రగా ఉండాలి? దేవునికి ఇష్టమైన పాత్రగా నీవు ఉండాలి. పాస్టర్ గారికి ఇష్టమైనట్టు, నీకు ఇష్టమైనట్టు కాదు. అసలు ఆయన ఇష్టముగా మనం ఉన్నామా లేవా? మనం కట్టుకోవాలి, మన దేహాన్ని కట్టుకోవాలి, మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మనతో ఉన్న వారిని ఆధ్యాత్మిక స్థితిలో మనం నడిపించే వారిని. అందుకని మన కొరకు మనుషులను ఏర్పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని యెహెజ్కేలు గ్రంథం మాట ఉంటుంది, నీవు సిద్ధపడి నీతో ఉన్న సమూహమును సిద్ధపరచు. నీతో ఉన్నారంటే ఎవరు? నీతో ఉన్నవారు ఎవరు చెప్పండి? నీ భార్య, నీ భర్త. ముందు భార్య వస్తే భర్త, ముందు భర్త వస్తే భార్య. ఆడిద్దరికి పుట్టిన పిల్లలు, వారికి ఇచ్చిన తల్లిదండ్రులు ముందు. అందుకని యెహోషువ మాట్లాడు, నేను నా ఇంటి వారును యెహోవాని సేవించేదము అంటాడు. మీరేమంటే అయిపోయింది. మీ ఇష్టానుసారంగా మీరు తిరగండి. మీ మీద అంత ఒత్తిడి తీసుకురావడానికి నాకు అంత అధికారం లేదు. నేనైతే నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించేదము. హల్లెలూయా. నీ ఇల్లు, నీ బ్రతుకు నువ్వు ఇష్టపూర్వకంగానే ఆయన చెక్కుతూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ చేతితో నాడు ఏదో రోజు కాదు, సిలుపు చేతిలో కొయ్యలాగుండి అనుక్షణము నన్ను సిక్కు 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 బాగా సెక్కితే ఏమవుతుందో తెలిసిన, నిన్ను ఎంత సౌందర్యవతిగా చూస్తారో ఆ వస్తువుని చూసి ఎంతమంది చూడగలుగుతారో. నేను విన్న మాట భారతదేశం మ్యాపక్క విజయగీత వేసి ఎక్కువ వచ్చాడు. ఒక ఆయన కోడిగుడ్డు మీద ఏదో బొమ్మలు చేశాడండి. ఇలా ఎవరి చిత్రాచారం వాళ్ళు చేసిన విజయవాడ గొప్ప మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అందరూ వస్తే ఒక ఆయన ఒక అటోకరంగా ఉన్నాడండి. ఆ బోర్డు మీద తీసుకొచ్చి ఒక సుందరముఖం తీసుకొచ్చి ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఇలాగ సున్నా గీసి ఇలాగ అన్నాడు.
ఈసారి ఈ పరిశోధకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ చేసి ఆలోచించడం మొదలు పెట్టారండి. ఇది ఏంటి కోడిగుడి లేదా ఓ బొమ్మలు గీశారు, బాగుంది, కోడిగుడి సిద్ధి బొమ్మలు చేశారు. దానికే వాళ్ళ మరి మనుషుల బొమ్మ ఏం చేశారు, బియ్యం గింజ మీద భారతదేశం మ్యాప్ గీశారు. ఆయనకే వాళ్ళ ఇదన్నీ కాదు, ఆ ఇంటికాడ చెక్కులు వచ్చి చూపించిన బొమ్మలు మనందరూ కూడా ఇలాగన్నాడు. ఒక కంఫర్ట్స్ బాక్స్ తీసుకొచ్చుకోలేదు, ఏమి తీసుకొచ్చుకోలేదు. ఇది చూసిన ఈ సున్నా ఈ మైలు తీసిన బుట్టికి ఇది కరెక్ట్గా ఉంది, అది కరెక్ట్గా, ఇది కరెక్ట్గా ఉంది. తన ఇంటిలో ఏమాత్రం తేడా ఎక్కడ గీసాడు. ఆయనకి ఆ ఫస్ట్ మార్కులు చెప్పండి. దైవ జనాంగంలో కరెక్ట్గా ఉంది, ఈ రంగులు కరెక్ట్గా ఉంది, మైల సుక్క కరెక్ట్గా ఉంది. ఏ మూలపడుతున్న కోర్సు లేదు. దేవుడి ఉద్దేశం ఏం చూసినా నీకు కోర్సులు లేకుండా నిన్ను సరైన స్థితిలో నిన్ను చెక్కాలని ఆయన తలంపు నీ పట్ల ఉన్నది. ఎవరి దగ్గరికి స్తోత్రం చెప్పండి. అంతసేపు ఉండలేనండి, ఆలోచించుకోలేనండి, నాకు చాలా బిజీ అయ్యింది, ఇలా చెప్తే ఎలాగండి, మీరు ఇలా చెప్తే ఎలాగండి, ఏదో మూడు ముక్కలో చెప్పేస్తే నేను ఎందుకు పొందును కాదండి అంటే అక్కడ ప్రజెంటేషన్ అవుతుందా? రాదే. అందుకని యెహోషువతో అన్నాడు, నువ్వు మన కొరకు మనుషులను ఏర్పరచమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ పేరు ఇక్కడే మొదటగా నీకు ఎంటర్ అవుతుంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలోనే నీకు వస్త తర్వాత ఇక్కడి నుంచి పేర్లు ఉంటాయి. అందుకని కొంతమంది పేర్లు స్పీడ్గా ఎక్కువగా మాట్లాడుతుంటారు. కొంతమంది రక్షింపడ్డారు కదా, పేరెట్టింది ఎవరో చెప్పండి బాబు. 50 ఏళ్ళు పేరు ఎవరు పెడతారు? అరే బాబు మాట్లాడలేదు మీరు, పేరెట్టింది ఎవరు? దైవజనులు పెడతారు పేరు, తల్లిదండ్రులు పెడతారు. మంచి తల్లిదండ్రులు పెట్టే పేరు మంచిది. మరి తల్లిదండ్రులు పెట్టారు, ఆ పేరు మీద పడతారు, మంచిది. అది భగవంతుడు ఆధ్యాత్మికంగా రక్షణ పెడతారు. ఇది పేరెంట్లు అంటే అలాగే పేరెంటారు మంచిది. మరి ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోతే ఎక్కడ నీ పేరు కనపడిపోతే నేను ఏ పేరు ఏంటి కలవాలి? ఒకసారి సంతానం జరిగాను, సరే ఆధ్యాత్మిక పేరు మర్చిపోయినా ఇంకొక పేరుతో రాస్తారు మంచిది. ఆ రాసి బట్టి నీ పేరు తగ్గకపోతే ఏం రాస్తాడు? మా పేరు అంటే సిగి కదా, చాలా మంది చెప్తా వస్తుంది కదా ఆయమ్మ పేరు ఏంటో అనడం అనేసి ఏదో పండుగ అమ్మ, సరే చిన్న గారు, చెల్లి, అది ఏదో పేరు పెట్టినా రాసి తిరుగుతానండి. అసలు నీకు ప్రేమతో పిలిచిన ఆత్మీయ పేరు ఎంతమందికి జ్ఞాపకం ఉంది నీ సంఘాన్ని? మాట్లాడలేదా? యెహోషువ అని పిలిచాడు. ఇక్కడి నుంచి పిల్లలు నుంచి ప్రారంభిస్తారు. నిజమేంటి, మోసే మృతి పొందాక కూడా నూని కుమారుని యెహోషువని ఆ మృతి పొందిన తర్వాత మోసేకి బదులుగా యెహోషువకి అధికారము ఇవ్వండి అన్నాడు. అంటే మోసే చచ్చిపోయేదాకా కాల్చుకుని ఉన్నాడంటే అధికారం గురించి ఆయన ఆశించలేదు, పేరు ప్రశస్తి గురించి ఆయన ఆశించలేదు. చెప్పిన పని అలా చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది చేయగలరు? చెప్పిన పని చేసేవారు. మాకు జిల్లాలో వస్తారండి, మీరు అది చెప్పుకుంటే ఉంటే మాకేం పథకాలనుకున్నారా? అది యుద్ధం కాదు, యుద్ధాలుగా సిద్ధపడ్డాను. దైవ జనాంగమా మోసే పేరు అదే ప్రారంభం జరిగింది. మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడి నుంచి పేర్లు పిలువబడ్డాయి.
అనేక సార్లు యెహోషువను పిలవడం జరిగింది. యెహోషువకి అధికారం రావడం జరిగింది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సామర్థ్యం కూడా దేవుడు వారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పేరు ఉన్నదా? అలాగా నీ సంఘంలో ఉన్నదా? నీ సంఘంలో నీ పేరు ఎక్కడ కనపడుతుంది? నీ పేరు ఎక్కడ ఉంటుందమ్మా? జీవ గ్రంథములో వారి పేరు ఉన్నదో లేదో రైతులు ఎవరు? ఆ పుస్తకం ఎక్కడ ఉంటుంది? ఆయన దగ్గరే ఉంటుంది. తీర్పు తీర్చేవాడు ఎవరు? ఆయనే. అసలు మీ పేరు ఉన్నదా? ఎక్కడ? ఆధార్ కార్డులో ఉంటుందండి. ఉండకపోతే మన బెనిఫిట్ ఏమి కూడా రావు. రేషన్ కార్డులో ఉంటాయండి. ఆ రేషన్ కార్డులోనే ఆ బెనిఫిట్లు రావు కాబట్టి దాన్ని చేసుకుంటాం. పరిసరాలు తిరిగి చేసుకుంటాం. మంచిది. ఎందులో పేరు లేకపోతే ప్రభుత్వ అధికారులు బతిమాలు ఏదో చేసుకుంటాం. నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసే అన్నాడు, ఎందుకంటే ఇశ్రాయేలు చేసిన పొరపాటుకి బట్టి ఆయన ఏమంటాడంటే నా పేరు జీవ గ్రంథము నుండి తీసేయన్నాడు. దేవుడేమన్నాడు? ఒరే బాబు, నీ పేరు ఎందుకు తీసేస్తానరా? ఎవరైతే నా మాట వినలేదో వారి పేరే నేను తీసేస్తాను అన్నాడు. మన పేరు ఉందా? తుడిసివేయడు అన్నదా? చెప్పండి. పేర్లున్నాయా? పేర్లు రన్నింగ్లో ఉన్నాయా? రన్నింగ్లో లేవా? దైవ జనాంగమా, పేరు ఉన్నది. నీవు జీవిస్తున్నావని పేరు మాత్రమే కానీ, చెప్పండి, నీవు జీవిస్తున్నావని పేరు మాత్రమే కానీ చెప్పలేరా? సత్యుడికి పేరు ఎక్కడి నుంచి ఉంటుంది? సత్యుడు మామ జ్ఞాపకం చేసుకుంటాడా? ఎలాగమ్మా? సత్యున్నామా? బ్రతుకున్నామా? అమ్మా శ్రద్ధగా వినండి నా మాట. సత్యుడి పేరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారా? జ్ఞాపకం చేసి మర్చిపోతుంటారు. గతంలో పేరు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి. రేపు కార్యక్రమం ఎవరండి? మన బాబు నాన్నగారి పేరు ఏం పేరు బాబు? కొంతమంది అప్పుడు మర్చిపోతారు. ఆ పడవ అడ్రస్ లేదు కాదే ఎంత పేరుతున్నాయా? అది తెలుసుకున్నావాడు అక్కడ చెప్పాలి. కొన్ని పేర్లు మర్చిపోతుంటాం. మనిషి లేనప్పుడు పేరు మరుగైపోతుంది. వారి పేరు మరుగైపోతుంది. మరుగు చేస్తుంటాడట ఆయన. ఎందుకు? మాట వినప్పుడు. అతని యెహోషువ తన నాయకుడైన అభిషేక్తుడైన మోషే మాట విని మన కొరకు మనుషులను ఏర్పరచమంటే ఆయన ఏర్పరిచి చెప్పినట్లుగా యుద్ధానికైనా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ జనాంగం 3 విషయాల వరకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మోసే ఇశ్రాయేలు జయం కొరకు పడే ప్రయాసాన్ని ఆహారంలో ఊరుల గురించి మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎంతసేపు తన ప్రజలు విజయం కొరకు పాటుపడాలి. ఎవరి కొరకు? పాస్టర్ గారు బ్రతుకు కొరకే పాటుపడాలి. అవునా? ఎవరి కొరకు? ప్రజల విజయము కొరకు ప్రయాస పడినవాడు మోషే. మీకు అర్థమవుతుందా? మీరు ఒక మొక్కలు చెప్తున్నా, నేను రామ్ సంఘం వాళ్ళకి చెప్తున్నానా ఏంటి? మీకు ఎలాగ అర్థమవుతుంది? అది రాకపోతే రాకుండా మాట్లాడకపోయినా పర్వాలేదు. నా మాట శ్రద్ధగా వినండి. ఏమన్నా నేను? ప్రజల కొరకు, ప్రజలు విజయం పొందాలని అంత వయసులో తాబోరు అనే పర్వతమునికి ఎక్కి ఆ తాబోరునే పర్వతం సంగతి
పర్వతాలు ఎక్కడో నాకు చాలా ఈజీ అయిన పని. నా జీవితంలో చిన్న వయసు నుంచి కూడా పర్వతాలు ఎక్కే బ్రతికాను, చెట్లు ఎక్కే బ్రతికాను. ఈ ప్రాంతం నుంచి వచ్చాక ఆ చెట్లు ఎక్కే పని నాకు లేకపోయింది. నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నన్ను పర్వతాలకి ఒరే ఇన్ని పర్వతాలు ఎక్కావు కదా, నువ్వు ఎక్కడంటే ఎక్కగల పర్వతాలు కాదు కదా, చర్చి సీడీ ఎక్కబట్టి ఎవరో పోతనే పట్టుకోండి, నేను ఎక్కలేదు. ఇప్పుడు ఆ వయసులో నాకంటూ ఎక్కువ వయసులో మోసే గారు ఆ కాబోలు పర్వతం అటండి ఎక్కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు? తన ప్రజల కొరకు. చాలా మందికి విశ్వాసం ఉంటుంది, కానీ విశ్వాసం ఉంటుందటండి ఏంటండి ప్రయాస ఉండాలి. ఏముండాలి? విశ్వాసంలో ఏముండాలి? ప్రయాసతో కూడిన విశ్వాసం. ఏముండాలి? ప్రయాసతో కూడిన చెప్పండి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏం చెప్పాలి? ప్రయాసతో కూడిన విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ప్రయాసపడి భారము మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు నేను విశ్రాంతి. ప్రయాస లేకుండా విశ్వాసం ఉందనుకోండి. నేను విశ్వాసంగా దేవుని మందిరానికి వెళ్ళాలి అనేసి పాప కుటుంబం చాలా ఆప్యాయత పడ్డాను. అందులో ఎక్కడికి వచ్చాయో శాపలు వచ్చాయి. ఇప్పుడు విశ్వాసం ఎలా మంది పోతే ఇదేంటి మధ్య కోడిలు వస్తున్నారు, శాపలు వచ్చే శాపలు పరిస్థితి ఏర్పాటు చేసుకుంటారే. నీకు వస్తుంది అప్యాయత చేసేది శాపలు అంతా చేసేసుకున్నా కానీ తాలిపేసి పోవచ్చు అనుకున్నా కానీ ఇక్కడ దాకా చేయగలిగి ఎందుకు తిరిగిపోవచ్చు వద్దారు అన్నారు అనుకోండి. ఆ బొట్టు తినేసేది ఏమవుతుంది? మళ్ళా కాదేదో ప్రాక్టీస్. నీ ప్రయాసం లేకపోతే ఎప్పుడు కొంటావు నువ్వు? సమయం ఎప్పుడు ఆరాధన ఎంతవరకు జరుగుతుంది ఇక్కడ ఆరాధన అంటే నీకు ప్రయాసం ఉందా? ప్రయాసం ఉంటే ఎప్పుడు సిద్ధపడతావు? దైవ జనాంగమా, విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంటుంది. విశ్వాసం ఆ విశ్వాసానికి జతపరచాలి. ఏంటి? ప్రయాసం. విశ్వాసం కలిగినప్పుడు నీ ప్రయాసం తొందరగా పనులు చక్కబడుతుంది. ఆ ముందుగా పరిచయము కాక హల్లెలూయా. అందుకని ఈ రోజు ఆ ప్రయాసం ఏంటి తెలిసిన? ఆ విశ్వాసంతో రమ్మన్నాడు, విశ్వాసం కలిగి వచ్చాడు. ప్రయాసం కూడా ఎంతమంది పూజ చేసుకున్నాడో చూడండి. అంతమందిని పూజ చేసుకుని అమ్మా మనం 30 సంవత్సరాలు ఉన్నారు కదా, రక్షణ వాడు వారి చేతులు పైకి ఎత్తాడు అంటే దేవుని కొరకు సిద్ధపడడం ఇదే. ఉన్నోళ్ళు ఏమున్నారు? కొన్ని అయిపోయిన కొన్ని ఉన్నాయి, సిద్ధపడిన కాయలు కొన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండిపోయిన కాయలు కొన్ని ఉన్నాయి, బంధువులు కోసం పోయిన కాయలు కొన్ని ఉన్నాయి. కానీ యుద్ధానికి ఎంతమంది లేరు? ఒకరు ఇద్దరు 10 మంది కాదు. అంతా ఎంతమందిలో ప్రయాసపడి పూజ చేసేది చూడండి. కానీ చెప్పండి, నువ్వు సృష్టించే మంచిదే. నీ పక్కల గురించి నీకు ఏమైనా ప్రయాసం ఉందా? మందిరాన్ని అనిపించారా? ఎంతమంది అనిపించావు మందిరానికి? బాప్తిస్మకి ఎంతమంది అనిపించావు? బాప్తిస్మం ఇప్పించేసానండి. ఆ బాప్తిస్మం ఇస్తున్న మనిషి రాలేదనుకోండి, మీరు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. ఇందా చెప్పారు కదా, మా మనవరాలకే బాప్తిస్మం చనిపోయాడు, నేను పూర్తి చేస్తున్నానమ్మా అని చెప్పారు. కాగితం ఇక్కడే ఉంటే పూర్తి చేసి సంతకం పెట్టేస్తాను. దానికి నాది పూర్తి అని చెప్పాలి సంతకం సేవకుడిగా. అంటే యేసు కృపా సన్నిధి ప్రయత్నం వేసుకోవాలి. సంఘములు ఏ సంఘములు బాప్తిసం పొందారు అది అక్కడ రాయాలి. అంటే అందులో మీరు అందరూ ఉన్నారు కదా.
చాలా మాట్లాడితే మీరు కూడా అక్కడ రాక తప్పదు. కృపాన్ని బాప్తిజం ఇచ్చిన పాస్టర్ గారు రావాలి, మీరు రావాలి. నీకు ఆ బాధ్యత ఉందా లేదా? నాకెందుకండి, నేనేం చెప్పుకొని వచ్చేసేయండి, నాకెందుకండి, నీకు లేదా? యెహోషువ ఎంత బాధపడుతున్నాడు చూడండి. వాళ్ళందరూ కూడా పూర్తి చేసుకుని యుద్ధానికి వెళ్ళారు. మన యుద్ధాన్ని మీరు సిద్ధపరుస్తుందా? ఎంతమంది సిద్ధపరుస్తున్నారు? ఏమా ఏది మీ సైన్యం, ఏది అంటే మీ కుటుంబం, ఏది మీ బిడ్డలు, ఏది ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? ఎవరు చేర్చబడ్డారా? ఆయన పనిలో ఉన్నారా? ఆయన పనులు ప్రయాసపడుతున్నారా? దైవ జనాంగమా, కొంత సమయంలోనే ఆయన అంతమందిని పొద్దు చేసుకెళ్ళడానికి యెహోషువ పేరు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. ఎవరైనా బాప్తిజం అంటే మొగడైతే అది యెహోషువ పేరు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరి దగ్గర ఇష్టం చెప్పండి. ఒక ఆయన పేరు పెట్టాడు, ఉన్నాడా బాబు? అనుకున్నాడా? జాషువా లేడా? జాషువా వాసని జాషువా అని పేరు పెట్టడం జరిగింది. ఉన్నాడా? మరి అక్కడ ఉంటా కాదు. జాషువా అంటే యెహోషువ. యెహోషువ కొద్ది సమయంలోనే ఎంతో మందిని సిద్ధపరచండిగా. ప్రతి ఒక్కరు యెహోషువ అని చెప్పండి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించేదము అన్న స్థితిలో నడిపించాడు. ఎందుకంటే మోషే తన ప్రజల కొరకు ప్రయాసపడుతున్నాడు. దేవుని బిడ్డ చాలా మంది ప్రయాసపడుతున్నారు. కొంతమంది సంఘాన్ని మర్చిపోయారు, సేవకుని మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. అలాంటి వాడు ఎందరెందరో ఉన్నారు. ప్రయాసపడి ఎక్కడున్న దశం భాగములు పంపుతూ సేవా పరిచర్య గురించి వారు చేతులెత్తి ప్రార్థించి మన కొరకు దైవజనుడా సంగమా భయపడకో, మేము ఎక్కడున్నా జరిగే మీ కొరకు ప్రార్థిస్తున్నామని వాళ్ళు కలిగి చెప్పడం. అందుకనే మోసే ప్రయాసపడి తన చేతులు పైకి ఎత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగమా, నీవు నేను రక్షింపబడినంతలో కాదండి, ప్రజల కొరకు సంఘమ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. అందుకనే మనం చెప్పాను ఏమంటా, ఏది వచ్చిందా మనకి? ఒరే నేనుగా వచ్చిందా? ఏడవ ఏమన్నా నేను మద్దతు తెలియదు ఏమన్నది? వ్యాపించే పెద్దల కన్నా మనకైతే క్రైస్తవులు బాగా అలవాటు పడిపోయిందంట. ఏంటంటే ఏమండి మీరు ఎలా ఉన్నానండి, చాలా ఇబ్బందిగా ఉన్నాను. అమ్మ మీ పాటు నేను ప్రార్థన చేస్తానా? ప్రార్థన చేస్తే ఆవిడకేమవుతున్నాయి? ప్రార్థన చేస్తానే మా సీజన్ లేకుండా ఏమన్నా మనం చెప్పండి. వస్త్రహీనుడిగా ఉన్నాను, ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. మీ ప్రార్థన ఆవిడకి ఏమవసరం? ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయడం కాదు, కూడేస్తము అందించే వారిగా ఉందాము. అందుకని మదర్ తెరిచి ఏముందండి? ప్రార్థించే పెదవుల కన్నా చేతులు నిన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని యెహోషువ చేతులు పైకెత్తి, చేతులు నరం లాగేస్తున్నాయి. వృద్ధాప్యం ఎంతసేపు ఉంటారా? ఒకసారి నేను ప్రార్థన ఆ చేతులు పైకెత్తుంటామని చెప్పేసి నేనేదో సబ్జెక్టుగా వెళ్తాను, ఏం చేస్తారా అనేసి ఒక్కోసారి దిగిపోతుంది. ఏమమ్మా చేతులు పైకెత్తారా? మళ్ళీ చేతులు పైకెత్తారు.
మళ్ళీ ఏదో మాటలు మాట్లాడుతుంటారు. నేను మర్చిపోయి కాదు, మీ చేతులు ఎంతసేపు ఉంచుతారు అని. దైవ జనాంగమా, మోసాట ఉదయం నుంచి సాయంకాలం వరకు చేతులు పైకెత్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని దైవజనుడు, ప్రతి ఒక్కరు దైవజనుడు అనుకోకండి. ఈ రోజులో దైవజనుడు పుట్టకొక్కులాగా బయటకు వస్తున్నారు. ఈ రోజుల్లో దేవుని సేవకులమని ఏ పని వదిలి పెడుతులేదు. అన్ని పనులు చేసుకుంటా ఆదివారం ఖాళీ కాబట్టి అందరికీ మాకు సేవ కాబట్టి నేను సువార్త ప్రారంభించానండి, సేవ ప్రారంభించాను. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఎందుకంటే ఉద్యోగం చేస్తానండి, సేవ చేస్తుంటానండి, నాకు ఆ పని చేస్తుంటాను, ఈ పని చేస్తుంటానండి. నేను తప్పే వచ్చిందండి, ప్రధాన సేవ చేస్తున్నాడు. ఎవడు చెప్పాడు నీకు? నీకు ఎవడు చెప్పాడు ఆ పని? దైవ జనాంగం. అందుకని ప్రజల కొరకు ప్రయాసపడేవాడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసే తన ప్రజల కొరకు యెహోషువకు బాధ్యతను అప్పచెప్పి వారిద్దరికి వెళ్ళమని తాబోరునే పర్వతం మీదకి ఎక్కాడు. ఎక్కడాడు అనుకున్నాడా? అక్కడ నిలబడి చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉన్నారు. కాసేపటికి చేతులు ఏం చేసేయండి, ఆ కాడు ఏం చేస్తాయండి, వంగిపోయి. ఇక్కడ ఊరు ఆహారోను ఇద్దరు కలిసి ఒక బండరాయి ఇచ్చారట. ఆ బండర తెచ్చి మోసే గారు గుంత కింద అలా తోసి మోసే గారిని కూర్చోబెట్టారు. చెప్పండి కొట్టండి. అంటే ఎలాంటి వాడు కావాలి? దైవజనుడా, నువ్వు అలసి ఉన్నావు, నువ్వు కృంగిపోతున్నావు, కాసేపు కూర్చో. కూర్చుని చేతులు అర్థమయ్యా, మేమున్నాము దైవజనుడా, ఓ దైవజనుడా, సహకారులుగా మేమున్నాము, ఓ దైవజనుడా. వృద్ధాప్య మంది కులిగిపోక చేతులు పైకెత్తు అనేసి ఏం చేశారండి, ఓ బండరాన్ని తీసుకొచ్చారు. అంటే బండరా మీద కూర్చోబెట్టారండి. ఎవరు? ఊరు ఆహారులు. మనం ఎలా ఉండాలి? బండరా వేసేవారు ఉండాలా? మాటలో కూర్చొని బాగుందని గురించి మాకు ఈసుకుపోతుంది, అక్కడికి ఈసిపోయేలాగా ఉందారా? చెప్పండి. పాస్టర్ కూర్చొని ఈసిపోయేలాగా ఉందారా? పాస్టర్ గారికి కూర్చొని తీసిపోయేలాగా ఉందారా? చెప్పండి. మోసే గారికి గుర్తులందరూ రాయి తీసిపోయారా? ఆయన దగ్గర రాయి తెచ్చి వేసారా? మనం ఎలా ఉండాలి? ఆ రాయి తెచ్చి వేసేవారిగా ఉండాలి. దైవజనాంగం గమనించండి. వాక్యంలాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే పాస్టర్ గారు మీకంటే చిన్నడా అవ్వచ్చు, పాస్టర్ గారు మీకంటే చదువులో తక్కువ పడవచ్చు, పాస్టర్ గారు మీకన్నా కులంలో తక్కువ పడవచ్చు, పాస్టర్ గారు మీకు నా జ్ఞానం దాకపోవచ్చు. పాస్టర్ గారిని ఎందుకు విజేత చూపాలంటే పాస్టర్ గారు దేవుని అభిషేకమును ఎక్కడికి సాపడబడ్డాయి అంటే గమనించండి. మోసే గారి కన్నా ఆహారోను పెద్దడు కదా. ఒక 2 సంవత్సరాలు పెద్దడా? చెప్పండి. మిరియామ కన్నా అంటే 4 సంవత్సరాలు ఆహారం పెద్దడు అనుకోవచ్చు, 2 సంవత్సరాలు మిరియాము పెద్ద అనుకోవచ్చు కదా. మిరియాం కంటే పెద్దడు ఆహారం తర్వాత మిరియాం తర్వాత మోసే. అంటే 4 సంవత్సరాలు పెద్దడు కొద్దిగా రాయి తెచ్చాడా లేదా? పెద్దోడు నేను గురించి చేయడం, నాకు గురించి చేయగలైనా అది గురించి చెయ్యాలా? భలే చెప్తారండి మీరు. ఆయన గురించి చెయ్యాలా? నాకు వెయ్యారండి. నిజంగా సేవకుడు గౌరవిస్తారు. మీరు అందరూ కూర్చోండి, నేను కూర్చొని అంటారు. కానీ మీరే కూర్చోండి అయ్యారనేసి ఆయనకి వేసేవారికి ఉందారా, కూర్చొని తీసేసేలాగా ఉందారా? దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక బండరాయిని దొప్పించుకుని వచ్చి ఆ బండరాయిని అక్కడ పెట్టి దైవజనుడు ఆ నిల్చున్న స్థలానికి ఆయన ఇబ్బంది పెట్టకుండా, ఆయన డిస్టర్బ్ చేయకుండా అక్కడ రాయి తెచ్చి
ఇద్దరు సంఖ్యలో చెరుకొకరు బట్టలు చేశారు, రాయి మీద కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన దీక్ష అంతా నా ప్రజలు విజయము పొందాలి. యెహోషువ ఇశ్రాయేలు కత్తితో వెళ్తున్నారు కాబట్టి ఆ యుద్ధములో విజయము పొందాలి. ఆఖండ విజయాన్ని నేను చెవులారా వినాలి, నేను వినాలి, నేను వినాలి, నేను వినాలి అనే దీక్షలోనే ఆయన ఉండిపోయాడు. దైవ జనాంగమా అక్కడితోని బండరాయి తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఆ బండరాయి మీద కూర్చున్నాడు. ఆహారం వయసు మోసే గారి మీద ఎన్ని సంవత్సరాలు పెద్దాడు? నేను 4 సంవత్సరాలు పెద్దాడు. 4 సంవత్సరాలు పెద్దాడు చెప్పినట్టు ఉండదు. మేము పరిశాలకం అంటున్నారు. ఎలాంటి పరిశాలకం చేస్తున్నారు ఆలోచించండి. చిన్న మాటలో కోపపడిపోవడం, చిన్న మాటలో చూడుపడిపోవడం. ఎందుకంటే మనము దీర్ఘశాంతం చూపేవారు ఉన్నారు. చూడండి, ఈయన మోసే గారిని దివ్య కూర్చోబెట్టారు తెలుసు బండరాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి ఆ బండరాయి పక్కన కూర్చొని ఎవరు? ఆహారంలో ఊరు. ఒకవేళ కూర్చొని ఇంటికెళ్ళే ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఒక అమ్మను కూర్చోబెట్టండి, కూర్చోగారు ఈ పక్కన ఆ పక్కన కూర్చోండి. అది చెప్పక మీరు భుజం కాయాలి. మీకు ఎంత తేలిగైన పని చూడండి. ఈ రాయి మీద కూర్చున్నాడు పని పర్వాలేదు, రాయి మీద కూర్చున్నాడు పని పర్వాలేదు. ఈ పక్క కూర్చున్నవాడు కాకపోతే పక్కన కూర్చున్నాడు కానీ కిందకి దిగిపోతే కలది కరెక్ట్గా కింద వాచిపడ వేసాడు అనుకోండి. కింద కూర్చున్నవాడు ఆహారాన్ని ఊరేది కింద వేసేసి మొదటి చేయకపోతుంది. దొంతకాడ చెప్పి కూర్చుంటాడు పక్కనవాడు, ఆ పక్కన ఈ పక్కన చెప్పి కూర్చుంటాడు. కింద కూర్చున్నాడు అనుకోండి, ఈ చెయ్యకపోతుంది. కిందకి వెళ్ళిపోతుంటే అమ్మాయికి ఏమవుతున్నారు? జయం పొందుతారు. ఇస్రాయేల్ చెప్తారు చచ్చిపోతున్నారు ఆ యుద్ధంలో. అప్పుడు అయ్యో అపజయం జరుగుతుంది, అపజయం జరుగుతుందంటే బాబు చేయి పైకెత్తారు, చేయి పైకెత్తారు అంటే చేయి పైకెత్తున్నారు. ఈ యుద్ధ పురాకులు ఎంత పురాకులు! దేవుని మందిరములో పరసారికులు కూడా అన్ని పురాకులు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాగమ ఈ పరిచర్య చేసేవాళ్ళు విషయాలు చెప్పవసరం లేదు. ఈ రోజున పరిచర్య చేసేవారికి అన్నీ చేస్తూ ఉంటుంటే అన్నీ చేసింది దాని మీద ఇలాగా పరిచయం చేయడం అది అలాగా ఇది ఇలాగా రకరకాల విధానాలు. అది మనలో ఆ సొలుగుడు ఉండకుండా పువ్వులు దైవ జనాగమం వీళ్ళిద్దరూ ఎంత పురోగపడుతున్నారో ఆ మోసాక రాయి మీద కూర్చోబెట్టి ఉపసాగతండి. కుర్చీగా రాయి లేదండి, అక్కడ రాయి మీద కూర్చున్న వాడికి కూర్చుని అలవాటు ఉంటే ఎప్పుడైనా చూడండి, రాయి మీద కూర్చోండి. కాసేపటికి ఏమవుతుందండి? పొద్దున్నే చదువుతుంది కానీ కూర్చున్నారనుకోండి మోసేగారు. అక్కడి నుంచి రాయి మీద కూర్చున్న వాడికి గుర్తేమైపోతుందో తగినట్టు పోతుంది. అక్కించి కాల్చేసినా పర్వాలేదు కానీ అంతకంటే కష్టమైన పడి గుడ్డు మంకెక్కిపోతుంది. రాయి మీద కూర్చోవడం ఎంత ఒప్పుగా కూర్చోడు అంటారు ఆయన కూర్చోడు. ఎంత ఒప్పుకో ఆ భక్తుల్ని సంకరాయుడు ఎంత గొప్పదని చెప్పండి. హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక మాట నేను చెప్తాను. ఆయన చేతి కిందకి రావడం వచ్చి చేతులు పైకెత్తున్నట ముక్త మనోహరమైన మాట. చెప్పండి, మీ అందరూ చెప్పండి. ముక్త మనోహరమైన మాట. చేతులు పైకి దేవుని సేవకుని చేతులు పైకెత్తడం అంట దేవునికట ముక్త మనోహరం అటండి. మనోహరుడు అని పేరు. మాన అంటే మనోహరుడు అని పేరు. మనోహరం. సుందరుడు, సుందరుడు ఎంతో తేజస్సు కలిగిన ఎవరో ఆ దెబ్బ కిందకు వచ్చిన వాడు ఉన్నారు చూసారా? ఆ గోపేస్తున్నారు చూసారా? సేవకుడు చెయ్యి కింద డొంగిపోకుండా సేవకుడు ప్రజలకి విజయం కావాలనేసి సేవకుడు చేతి ఎత్తితే సేవకుడికి భుజం కిందకు వచ్చిన ఆ పరిసరాల ద్వారా ముక్త
ముగ్ధ మనోహరం అంటండి. ముగ్ధ మనోహరమైన పని చేస్తున్నారు కానీ తప్పండి. ఈ మాటకి ఆ స్థితికి మనం ఎదగాలి. నాకు విశ్వాసం ఉందండి, నేను ప్రార్థన చేస్తున్నానండి. నువ్వు ప్రార్థన చేస్తావు కాదంటే, నీకు విశ్వాసం ఉంది కాదంటలేదు. ముక్త మనోహరమైన ఆ దేవుడు సంతోషించింది. ఎందుకంటే చేతులు తలకన్నా పైకి ఎత్తడం, తలకన్నా పైకి ఎత్తడం అంటే మోసే గారు చేతుల్ని తన మీద కన్నా పైకి ఎత్తుతున్నారు ఇద్దరుని. అంటే దానికి అర్థం ఏంటి? మొన్నే చెప్పాను అన్నమాట, అది జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి చేతులు పైకి ఎత్తమంటే, మానవుడికి సంఖ్యలో శిరస్సు వరకు, శిరస్సు, ఆ శిరస్సే దీని అన్నిటి మీద పంపిస్తుంటాం, కేవలం. అందుకనే సంఘమునికి స్త్రీకి పురుషుడు శిరసై ఉన్నాడు, సంఘమునకు క్రీస్తే శిరసై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే స్త్రీకి పురుషుడే స్త్రీ. అధిష్టానం ఎవరో చెప్పండి. పురుషుడే. ఈనాడు మహిళా మండలి ఇక వచ్చేసి ఆడడం చెప్పలేదు. ప్రభుత్వం కూడా ఏం చెప్తారు? అన్నీ కూడా ఇంటి కార్డులు అయ్యానంట, మొత్తం అదేంట, మొత్తం అన్ని ఆడవాడికేనంట, మొత్తం ఏ మగవాడికి ఏమీ లేదండి. మగవాడికి ఓటు వేయడం వరకే, మగవాడికి ఏ శాస్త్రం లేదు అనుకుంటుంది ప్రభుత్వం కూడా. ఇది ఎవరి పర్ణాగం? ఎవరి పర్ణాగం? దేవుడి పర్ణాగమా, సాధారణ పర్ణాగమా? దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఆ పురుషుడి నుండి స్త్రీని చేసి సహకారిగా ఉండమన్నాడు. కాబట్టి స్త్రీ చెప్పినట్టుగా పురుషుడు ఉండమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? చెప్పండి. స్త్రీకి శిరస్సు ఎవరు? కేంద్ర స్థానం ఎవరు? పురుషుడే. అందుకని ఆ శిరస్సు అయిన ఆ పురుషుడు ఆజ్ఞ జారీ చేస్తారు. అదే కాదనేసి ఆ తన మీద కర్తవ్యం చేయమని కాదు, అది సమానత్వం కొరకే మాట్లాడారు. నేల నుండి తీయలేదు, శిరస్సు నుండి తీయలేదు. ఎక్కడ తీసాడు? పక్క ఎముక తీసాడంటే సహకారి, సమానము, హక్కు కలిగినవారు. అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తే. సంఘములో మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు పనిచేయవు. ఎవరు ఆలోచన కావాలి? క్రీస్తు ఆలోచన కావాలి. అంటే మన చెప్పి కదా దేవుని వాక్యంలో ఆ మాటలు ఉన్నవారేమని మనం ఆలోచిస్తాం. దేవుని సంఘంలో మాటలు ఉన్నవా లేదా? బైబిల్ మాటలు చెప్తున్నాడా? పాస్టర్ గారు ఎక్కడైనా తీసుకొచ్చి ఈ మాటలు చెప్తున్నాడా? కాబట్టి శిరస్సు, ఈ శిరస్సు నుంచి పైకి చేతులు ఎత్తాడు మోషే. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మా మానవ ఆలోచనలు, మా మానవ తలంపులు వల్ల మేమేమీ చేయలేము. కాబట్టి దేవా నీ తట్టు మేము చేతులెత్తుతాం, నీ సహాయం మాకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనుషులు సాయం చేస్తున్నారు పక్క నుండి, దేవుడు పైనుండి సహాయం చేశాడు. తుప్పు పట్టిన కత్తులతో వెళ్ళి అమాలేకుల్ని హతము చేశారు. గొప్ప విజయం పొందారు. కానీ సభలు కొట్టండి. హల్లెలూయా. దైవజన ముగ్ధ మనోహరమైన పని చేశారట. మనం తినడం కాదు, మనం ఏం చేయడం కాదు, ఇతరుల కొరకు నువ్వు ఏదైనా సహాయం చేసేవాడ. మన పిల్లలకి మనం ఎలా సంపాదించుకుంటాం, మన పిల్లలకి ఎలా ఇల్లు కట్టుకుంటాం, మన పిల్లలకి దగ్గర మనం చేస్తాం, మన పిల్లలకి ఏం చేస్తాం. నీదంటూ నువ్వేమైనా ఎవరికైనా ఉపకారం చేసావా? కష్టాల్లో ఉన్నా మోసా ఎవరి గురించి కష్టపడతాడైనా ప్రజలు విజయం పొందడానికి అమాలేకులు యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలులందరినీ నాశనం చేస్తుంటే, పతనం చేస్తుంటే దేవుడు మోసాతో చెప్పాడు, మోసా నేనున్నాను, నువ్వు భయపడకు,
నువ్వు నిలబడిన నాయకుడు నేను ఉన్నాను, నీ పేరేం పేరంటే నేను ఉన్నవాడిని అని చెప్పి ఆ బాధ్యత అప్పు చెప్తే ఆ బాధ్యత పాపాన్ని చేస్తున్నాడు ఆయన. దైవ జనాంగమా ఆ పనులు చేస్తా ఉంటే యెహోషువ మాట్లాడినాడు కాబట్టి ఆయనతో పంపించాడు. నన్ను కూడా కొన్ని పనులకు బాధ్యతలు ఆయన ఏం చేస్తున్నాడు, అప్పగితం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? యెహోషువ భయపడ్డది ఉన్నాడు, అందుకని విజయాన్ని అయినా పొందాడు. దైవ జనాంగమా అనేక విషయాల్లో ఆయన చేతులు ఆయన పై వైపు మనము ఎత్తాలి. కుటుంబంలో ఎన్ని విషయాలు కావచ్చు. ఇంకొక మాట చూడండి, క్రీస్తు యేసునందు నా జత పని వారైన అకుల ప్రిస్కిల్ల, దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఆ సంఘములోని పౌలు గారి సంఘంలో ఒక కుటుంబం ఉందట. ఏ కుటుంబం? మన కుటుంబంలో కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. మాకు ఎన్ని కుటుంబాలు అంటే ఒక 50 కుటుంబాల వరకు మనకి ఉన్నాయి. అంటే ఇందాక అన్నాను సురేంద్రకినానా అంటే చూడండి సంఖ్య అని ఉండదు. బాప్తీసం ఎన్నో బాప్తీసము సురేంద్రకి ఇచ్చుతా అని చెప్తే నేను అన్నాను, ఒక 200 సంఖ్య దాంటారా, 200 సంఖ్య దాంటారా నానా, ఆ 200 సంఖ్య దాంటారనుకోండి 200 మందిని మొత్తం మార్పేసేసి నిలిచిపోతారా బాబు, ఎందుకు ఆ గొప్పనికి వచ్చినా ఎంతమంది తక్కువ మంది అంటారా అంటే వాళ్ళు నిరాశ చెప్పండి. మీ ఆలోచన చెప్పండి. సంఖ్య మా ఎంతమంది అంటే అంతా 20 మంది అని చెప్పాలి. మనం ఏం చెప్పాలా చెప్పండి. 20 మంది 30 మంది చెప్పాలా, లేకపోతే లెక్క ప్రకారం చెప్తే మీరు చెప్పాలి, చాలా చెప్పాలి. సంఖ్య రాయాలి. అక్కడ ప్రభుత్వ వారికి మనం అందించేటప్పుడు సంఖ్య రాయాలి. రాయుతా దైవ జనాంగం అంతగా ముక్త మనోహరమైన సహాయం వాడు చేశారు. అలాగే మనం కూడా సహాయం చేసేవారిగా ఉండాలి. మందిరానికి సహకారం చేస్తున్నాం, మంచిది. అన్నింటి సహకారం చేస్తున్నామని మోసే గారు దేవుని కొరకు ప్రయాసపడతాడు. తన ప్రజల కొరకు ప్రజల పక్షమే నిలబడేది ఎంతో చెప్తుంటే మీరందరూ 3 ఆహారమును తన భుజాల కిందకు వచ్చారండి. అదే ముక్త మనోహరమైన సంతోషం అంట దేవుడికి. అలా సహాయం పడేవాడు. దైవ జనాంగమా ఇదే సంఘములో ఆ ముక్త మనోహరమైన సహాయకుడు నా నోటిలో చెప్పగలను. ఇక్కడ ఉండి చెప్పగలను కానీ చెప్పి నేను మరొకరిని కింద నేను చెయ్యలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా సహాయం చేసేవాడిగా ఉన్నప్పుడే ఆ మోసారి వృద్ధాప్యమందు కృంగిపోకుండా నిలబెట్టుకున్నారు. అది అకుల ప్రిస్కిల్ల సంఘములో కుటుంబం. పౌలు గారికి ముందుగా రక్షణ పడ్డది అకుల ప్రిస్కిల్ల. వారి పేరు ఎక్కడైనా ఎడదీసి రాయాలంటే ఎక్కడైనా బైబిల్ అంతలో మీరు చదివి అకుల పేరు ఒకటే ఉందండి, మరొకది ప్రిస్కిల్ల పేరే ఉందండి, అకుల పేరు లేదండి. మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అంటే ఆ భార్యాభర్తలు కలిసే ఉంటారు. ఎక్కడికైనా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను నేను. భార్యాభర్తలు ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు అన్నవాడికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు, కానీ ఉన్నవారే వస్తున్నారు. మంచిది. భార్యాభర్తలు ఇప్పుడు ఉన్నవారు ఇద్దరు కలిసి ఎప్పుడు ఇద్దరు కలిసి వస్తారా? ఒకప్పుడు భర్త వచ్చేప్పుడు భార్య రాకుండా ఉంటుందంటారా? ఉండదంటారా? ఏమా పిచ్చిగా మాట్లాడుతున్నాను నేను. అకుల ప్రిస్కిల్ల పేరు ఎక్కడ నీకు ఇటుగా కనపడదు. ముందు అకులానే ఉంటుంది, ప్రిస్కిల్ల, లేదా ప్రిస్కిల్ల అకులానే ఉంటుంది. కానీ ఇద్దరు పేర్లు ఇటుగా ఎక్కడ ఉండవు. మన పేరులో అదే మన ప్రత్యేకత. అంటే కొన్ని వారాలు భర్త వస్తారు, కొన్ని వారాలు భార్య. ఒక ఇద్దరు వచ్చినా కొన్ని వారాలే వస్తారు. కానీ అకుల ప్రిస్కిల్ల మాట ఎడదీయడానికి ఎంత మాత్రం అవకాశం ఉంది. కానీ ఇద్దరు కలిసే పరిసర్య ధర్మం జరిపించారు. కానీ సపరేట్ కొట్టండి. హల్లెలూయా. అకుల ప్రిస్కిల్ల
తర్వాత ఆ రంగులు అమ్ముకునే ఆవిడ థియేటర్ పట్టణంలో, ఆమె పేరు లూదియా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ ఇల్లే దేవుని మందిరానికి ఇచ్చేసారు. ఇక్కడికే చెప్పండి. దైవ జనాంగమా ముక్త మనోహరమైన కార్యాలు వారు చేశారు. దైవ జనాంగమా పౌలు గారికి ఆ రోజుల్లో ఆయనకు భార్య లేదు, నిజమేంటి, ఆయనకు భోజనం వండి పెట్టడం. అందుకని వారితో కలిసి డేరాలు కుట్టుకొని వాడకు చిన్న సెయ్యొత్తులు ఇచ్చేవాడు. సేవకుడికి సెయ్యొత్తు ఇచ్చిన అకులా పిస్కల్లా వలె సంఘములో ప్రతి భార్య భర్తలు అకులా పిస్కల్లా వలె ఎదిగిపోతుమ్మగా చూడండి. సాకారు, నిజమైన సాకారు అంటే అబద్ధ సాకారు కూడా ఉంటారా? అలా మనం వీలు కాదు. నిజమైన సహకారులుగా ఎదిగి మన సంగమ కొరకు, కుటుంబాల కొరకు చేతులెత్తి మన ప్రార్థన చేసిద్దమగాక, ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయుద్దమగాక, జరగనున్న కార్యక్రమాల కొరకు కలిసి మనమందరము ఐక్యతగా ముందు సాగి దేవుని కొరకు ప్రయాసపడేవారిగా మనము ఎదుగుదముగాక. అందుకని యెహోషువ మన కొరకు మనుషులను ఏర్పరచమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏర్పరచలేదా? మరి ఉన్నవారికి ఉన్నవారితో చెప్తాను, మీరు ఎంతమందిని ఏర్పరచుకుంటారో రేపు డిసెంబర్కో ఉపవాస ప్రార్థనకో మీరు ఎంతమంది ఏర్పరచుకుంటారో, మీ యూత్ ఎవరో, లేకపోతే మీ కుటుంబం ఎవరో, మీ సైన్యం ఎవరో, మన దేవుని ముందు చూపించుకుందాము కాక. ఎంతటితో ఆ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.